I welcome all on behalf of Impact Foundation. So thanks, Andy, for your time. So ఇవాళ మంచి టాపిక్ కదా, పబ్లిక్ స్పీకింగ్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. మామూలు పబ్లిక్ స్పీకింగ్ అనట్ల, ఎఫెక్టివ్ వే. సో ఎఫెక్టివ్ అంటే అర్థం ఏంటంటే, మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది లాంగ్వేజ్ అన్న అవ్వచ్చు, విషయం గుర్తుపెట్టుకోవాలి. అవతల వ్యక్తి మనసులోకి మనం చెప్పిన విషయం మనము పంపించగలగాలి. వి షుడ్ గెట్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ ద అదర్ పీపుల్. కమ్యూనికేషన్ అంటే ఏం కాదండి, హార్ట్ టు హార్ట్ అన్నది ఉండాలి. మన మనసులో మాట ఏది పడితే అది చెప్పడం కాదు. మన మనసులో మాట ఏదైతే చెప్పదలుచుకున్నామో ఆ విషయాన్ని హృదయాలకు హత్తుకునేటట్టుగా చెప్పడమే ఎక్సలెంట్ అండ్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. సో ఇక్కడ మామూలుగా మనం ఇళ్లలో మాట్లాడడం వేరు, ఫ్రెండ్స్ తో మాట్లాడడం వేరు. కానీ ఎప్పుడైతే పబ్లిక్ స్పీచ్ అన్నామో అక్కడ రకరకాల మనుషులు ఉంటారు. డిఫరెంట్ వేవ్ లెంగ్త్ ఉంటుంది వాళ్ళది, డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి, పర్సెప్షన్స్ లెవెల్ అన్నది డిఫరెంట్ గా ఉంటుంది. సో వీళ్ళన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ యొక్క చదువు కూడా డిఫరెంట్ గా ఉంటుంది. మనకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, మనకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, మనతో సమానంగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు. సో ఈ ప్రకారంగా అనుభవజ్ఞులు ఉండొచ్చు, వయసుతో సంబంధం లేకుండా చిన్నవారు ఉండొచ్చు, పెద్దవారు ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రతి స్టేజ్ మీద ఒకే రకంగా మాట్లాడతాను అంటే నడవద్దు. యూ గాట్ టు బి వెరీ ఫ్లెక్సిబుల్. ఫస్ట్ టిప్ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. పాదరసం కదా, ఏ ప్రకారంగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుందో ఆ ప్రకారంగా మనం ఫస్ట్ తయారు చేసుకోవాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దట్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ ఆడియన్స్. వాళ్ళు ఎవరన్నా అవ్వచ్చు. యూ మే బి అడ్రెస్సింగ్ స్కూల్ చిల్డ్రన్, బట్ యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ రెస్పెక్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఇది మనం ఒక ప్రక్రియ అన్నది చేస్తా పోతామో ఈ ప్రకారంగా అలవాటుగా మారుతుంది. ఎప్పుడైతే అలవాటుగా మారుతుందో మీరు ఏ స్టేజ్ మీద అయినా, ఆడియన్స్ ఎలాంటి వారైనా సరే, యూ విల్ బి వాంటెడ్ మచ్. అంటారు కదా, సార్ట్ ఆఫ్ స్పీకర్ అన్నట్టుగా మిమ్మల్ని వాళ్ళు కోరుకుంటారు అనమాట. ఆ ప్రకారంగా ఉండాలి. సో ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే మీరు అందరూ కూడా ఆల్మోస్ట్ ఎవరైతే వ్యూయర్స్ ఉన్నారో యు హావ్ ఆల్రెడీ అండర్ గాన్ అన్ ఎక్సలెంట్ కోర్స్. పబ్లిక్ స్పీకింగ్ మీద మీరు కోర్స్ ఆల్రెడీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోర్సులో చాలా విషయాలు చెప్పే ఉంటారు. కాదు, కొద్దిగా భిన్నంగా వాటిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఇవాళ. ఎప్పుడు కూడా ఒక స్టేజ్ మీద వెళ్తున్నప్పుడు యూ షుడ్ బి వెల్ ప్రిపేర్డ్. ప్రిపరేషన్ అది ఎట్లుండాలి అంటే, సపోజ్ మీరు ఒక టాపిక్ గురించి మాట్లాడాలి అని అనుకున్నారు, వాట్ ఎవర్ ద టాపిక్ మే బి, దాని మీద మీరు కూలంకషంగా రిసెర్చ్ అన్నది చెయ్యాలి. ఏదో నాకు తెలిసిన జ్ఞానంతో చేసేస్తాను అంటే కుదరదు. యూ హ్యావ్ టు బి ఎ వెరీ గుడ్ రీడర్ ఆఫ్ బుక్స్. మంచి పుస్తకాలు చదవాలి, ఇంటర్నెట్ ఉపయోగించుకోవాలి. పర్టికులర్ గా మీరు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్తున్నప్పుడు, చరిత్ర గురించి చెప్తున్నప్పుడు ఏదో ఊహించి చెప్పడం కాకుండా ఆ ఫిగర్స్ అన్నవి కరెక్ట్ గా మీరు రిసెర్చ్ చేసి చెప్పగలగాలి. ఒక కొటేషన్ అన్నది చెప్తున్నప్పుడు ఆ కొటేషన్ ఎవరు చెప్పారు అన్న విషయం మనం తెలుసుకోవాలి. సో ఆ పేరు కూడా మనం ప్రస్తావించాలి. ఆ తర్వాత మీకన్నా ముందు ఎవరైనా ఒక స్పీకర్ మాట్లాడుంటే యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ యూ షుడ్ ఏమంటారు, అక్నాలెడ్జ్ ద స్పీకర్స్ మెసేజ్. ఆయన అక్నాలెడ్జ్, ఫలానా వ్యక్తి చెప్పినట్టుగా, ఫలానా సార్ చెప్పినట్టుగా, ఫలానా గురువు గారు చెప్పినట్టుగా, ఎస్, దానికి మీరు యాడప్ట్ చేయాలన్నమాట. సో దిస్ ఈస్ హౌ యూ విల్ బి వాంటెడ్ బై ఎవ్రీ వన్, ఎక్కడ వెళ్ళినా సరే. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ టేక్ ఆఫ్ అంటారు చూసారా. ఎప్పుడైతే మనం స్టేజ్ మీదకి వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడడం మొదలు పెడతామో చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, అంటే డెఫినెట్ గా ట్రైన్డ్ స్పీకర్స్ అన్నది ఈ పొరపాటు చెయ్యరు. కాకపోతే అక్కడక్కడ మంచి స్పీకర్స్ కూడా ఈ తప్పు చేయడం నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. మైక్ ను పట్టుకొని ఉఫ్ఫు 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 అని ఊదుతా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో మైక్ ను ఊదకండి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది చక్కగా పనిచేస్తుందా లేదా వాళ్ళు చెక్ చేయడం అన్నది వాళ్ళ ఉద్దేశం. ఉద్దేశం మంచిదే, కానీ దాన్ని ప్రొఫెషనల్ వేలో మనం చెక్ చేయాలి. మైక్ పట్టుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైక్ అనుకోండి, నా మైక్, ఏం లే, ఇట్లా ట్యాప్ చేయాలి. ఇట్లా ట్యాప్ చేసినప్పుడు ఖచ్చితంగా అది పనిచేస్తుందో లేదో మనకు తెలిసిపోతుంది. ఎస్ సార్. సో ఈ పొరపాటు మనం చేయకూడదు. ఆ తర్వాత వర్బల్ గా కూడా చాలా మంది టెస్ట్ చేస్తుంటారు. మైక్ టెస్టింగ్ 1 2 3 3 2 1. దిస్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ ప్రొసీజర్. ఇట్లా చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఈ ప్రకారంగా చేస్తే అవతల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో మన మీద ఉన్న యొక్క మంచి అభిప్రాయం అనేది కొద్దిగా తగ్గే అవకాశం ఉండొచ్చు. పిల్లల దగ్గర అయితే జరగకపోవచ్చు ఆ విషయం, కానీ ఒక ఎలైట్ పబ్లిక్ ని మీరు అడ్రస్ చేస్తున్నప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. యూ గాట్ టు బి ఎ ప్రొఫెషనల్.
అండ్ యూ షుడ్ బి వెల్ డ్రెస్డ్ అండి. ఇది చాలా మంది చెప్తుంటారు, లెట్ మీ రిపీట్ అగైన్. స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మీ యొక్క డ్రెస్సింగ్ సెన్స్ అనేది కరెక్ట్ గా ఉండాలి. కాంట్రాస్ట్, ఇప్పుడు ఒక కోట్ వేసాను, దానికి కాంట్రాస్ట్ గా ఒక రంగు అదే సిమిలర్ గా ఉండేటట్టుగా, అన్యూనిఫామ్ గా అన్నది ఉండకూడదు. చాలా మంది షూస్ వేస్తారు, బ్లాక్ షూస్ వేస్తారు, చాలా బాగుంది. బ్లాక్ ప్యాంట్ వేస్తారు, ఎక్సలెంట్. వైట్ సాక్స్ వేస్తుంటారు. సో ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. టై ఎప్పుడైతే కట్టుకుంటామో నాట్ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఆ టై సైజ్ కూడా కరెక్ట్ గా మన బక్కుల్ వరకు రావాలండి. బక్కుల్ కి కొద్దిగా దిగాలి. బక్కుల్ షుడ్ నాట్ బి విజిబుల్. సో ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ వేలో మనం చెయ్యాలి అంటే పబ్లిక్ స్పీకింగ్ అన్నది ఈ ప్రకారంగా మన అటైర్ అన్నది కూడా ఉండాలి. ఆ తర్వాత జిగేలు అనుకుంటా ఈ ఉంగరాలు అవన్నీ ఏమవుతుందంటే అవతలి వ్యక్తులను డిస్ట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. సో వీలైనంతగా మన యొక్క జ్యువెలరీ ఎవరైతే ఉంటారో పర్టికులర్ గా లేడీస్ వీలైనంతగా తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే పబ్లిక్ యొక్క అట్రాక్షన్ అన్నది డిస్ట్రాక్ట్ అవుతుంది అనమాట, అటువైపు వెళ్తుంటది ఎక్కువగా ఆలోచన. ఇంకొకళ్ళు పబ్లిక్ ఏదైనా మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ చూపిస్తా ఉంటారు, మంచిదే, ఇట్స్ వెరీ గుడ్ మోడ్ ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ ద పీపుల్. కాకపోతే ఏమవుతుందంటే పవర్ పాయింట్ లో స్లైడ్స్ అన్నది ఎందుకు అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్. మన యొక్క గాడి తప్పకుండా మనల్ని ట్రాక్ లో ఉంచడానికి పవర్ పాయింట్ అనేది ఉపయోగపడుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ అది ఎలా ఉండాలి అంటే చిన్న చిన్న సెంటెన్సెస్ లో ఉంటే సరిపోతుంది, లేక చిన్న చిన్న ఫిగర్స్ ఇమేజెస్ లో ఉంటే సరిపోతుంది తప్ప రామాయణం అంతా మొత్తం రాసేస్తా ఉంటారు చాలా మంది. ఆ స్లైడ్ ఆయన చదువుతా పోతుంటారు. వాళ్ళు కూడా చదవచ్చు కదా, ఆ స్లైడ్ చదువుతారు, మళ్ళా నెక్స్ట్ అంటారు, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ నాట్ ఎ ప్రొఫెషనల్ వే. ఇక్కడ టేక్ ఆఫ్ అన్న దాంట్లో మనకు మంచి మార్కులు పడతాయండి. ఇఫ్ యువర్ టేక్ ఆఫ్ ఈస్ గుడ్. ఇప్పుడు విమానం ఉంది చూసినారా, ఆ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అలాగా స్మూత్ గా టేక్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఆ పైలట్ ని మనం మెచ్చుకుంటాం, అబ్బా ఎంత మంచి పైలట్ అనేసి. సో ఇక్కడ మన దగ్గర టేక్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే పబ్లిక్ స్పీచ్ లో విత్ ఇన్ 2 minutes ఆర్ అట్ ద మోస్ట్ విత్ ఇన్ 3 minutes పబ్లిక్ కి మన నాడి తెలిసిపోతుంది. మన నాడి అంటే ఈ వ్యక్తిని మనం వినచ్చా లేదా, ఎందుకంటే వినడము అన్నది చాలా కష్టమైన విషయం అని గుర్తుపెట్టుకోండి. సో పబ్లిక్ స్పీచ్ లో రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళు జీవితంలో ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ సమయాన్ని మనం వృధా చేసే హక్కు మనకు లేదు. కాబట్టి ఆ టేక్ ఆఫ్ అన్న దాంట్లోనే వాళ్ళందరినీ కూడా మన వైపు తిప్పుకునేటట్టుగా ఉండాలి. వీ షుడ్ ఆల్వేస్ గివ్ ఎన్ ఎనర్జెటిక్ టేక్ ఆఫ్, ఎనర్జెటిక్ గా స్మూత్ గా, ఇంకా వాళ్ళు ఈ మాటలు వినాలి అనేటట్టుగా మన టేక్ ఆఫ్ అన్నది ఉండాలి. సో యూ కెన్ స్టార్ట్ విత్ ఎ క్వశ్చన్. ఒక ప్రశ్నతో మీరు మీ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు, లేదా ఒక మంచి హ్యూమరస్ జోక్, మరి వెటకారం కాకుండా ఒక మంచి హ్యూమరస్ జోక్ తో మీరు యొక్క స్పీచ్ ని స్టార్ట్ చేయొచ్చు. ఆ తర్వాత అందరూ ఇన్వాల్వ్ అయిపోయారు. దెన్ ద ఫ్లైట్ అంటారు చూసినారా, మీరు ఏదైతే సబ్జెక్ట్ తయారు చేసుకున్నారో అందులో మీ యొక్క ప్రిపరేషన్ అన్నది క్లియర్ గా బయటపడుతుందండి. బీ ప్రిపేర్డ్, వెల్ ప్రిపేర్డ్. కాన్ఫిడెన్స్ అన్నది ఎప్పుడు వస్తుంది అంటే మన యొక్క ప్రిపరేషన్, మన యొక్క కంటెంట్ అన్నది, మన యొక్క ఏదైతే మనం సబ్జెక్ట్ గురించి మాట్లాడబోతున్నామో దాని గురించి కూలంకషంగా మనం ఏదైతే రీసెర్చ్ చేసి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మనం పబ్లిక్ కు ఇవ్వగలగాలి. టేక్ ఆఫ్ అంతా బాగుంది, తర్వాత ఫ్లైట్ బాగుంది, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ల్యాండింగ్ ఈజ్ ఆల్సో కాదు, ల్యాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ల్యాండింగ్ అంటే ఏంది, అయిపోయింది ఇంకా, ఆల్మోస్ట్ ఇట్స్ ఓవర్. సో యు ఆర్ కమింగ్, నెమ్మదిగా ఫ్లైట్ అన్నది దించాలి, నెమ్మదిగా సబ్జెక్ట్ లో నుంచి వాళ్ళకి తీసుకొచ్చి ఆన్ కన్క్లూజన్, ఐఎమ్ అబౌట్ టు కన్క్లూడ్ మై సెషన్. సో బిఫోర్ దట్ అనేసి ఒక మంచి పంచ్ అన్నది పడేటట్టుగా ఆ విషయాలు చెప్పి, లేదా మీరేదైతే అరగంటలోనో 45 నిమిషాల్లోనో గంటలోనో ఏవైతే విషయాలు చెప్పారో వాటిని కొద్దిగా ఒక నట్షల్లో 2 నిమిషాల్లో దాన్ని మళ్ళా రిపీట్ చేసి మళ్ళా ముగించేస్తే బాగుంటుంది. అంటే ల్యాండింగ్ అన్నది కూడా చాలా స్మూత్ గా ఉండాలి. దెన్ పీపుల్ విల్ రిమెంబర్ యూ ఫర్ ఎ లాంగ్ పీరియడ్, లాంగ్ టైం మీరు గుర్తుండిపోతారు వాళ్ళకి. అగైన్ యూ విల్ బి ఇన్వైటెడ్ again and again. This is what happens with a professional speaker. The success of professional speaker depends on this. First to take off, తర్వాత ఫ్లైట్ అంటే మీ యొక్క సబ్జెక్టు, తర్వాత ల్యాండింగ్ అంటే కంక్లూడింగ్ పార్ట్. అబ్రప్ట్ గా కంప్లీట్ చేయకండి సెంటెన్సెస్ ని. అబ్రప్ట్ గా మీరు కంప్లీట్ చేశారు అంటే ఖచ్చితంగా అది జనాలకు అర్థం కాదు. పాతకాలంలో మేము చిన్నప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళం, అవి సడన్ గా ఎండ్ అయిపోయి అంటే మనకు అర్థం కాదు, ఆ లాంగ్వేజ్ ఫాలో అవ్వలేకపోయే వాళ్ళం. సో ఏంద్రబ్బా అప్పుడే సినిమా అయిపోయిందా, అబ్రప్ట్ ఎండింగ్ అన్నది ఉంటుంది. అలా ఉండకుండా యూ షుడ్ ఆల్వేస్, ద అదర్ పర్సన్ షుడ్ నో, యువర్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలవాలి అనమాట, అరే ఇంక కంప్లీట్ అయిపోతా ఉంది అనేసి.
ఆ తర్వాత క్రియేట్ ఎ క్యూరియాసిటీ, ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ ఎ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ అని చెప్పేసి నొక్కి చెప్పాలన్నమాట. బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ అనేసరికి ఇంకా చుట్టుపక్కల ఆలోచించే వాళ్ళు కూడా, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా ఎస్ డెఫినెట్ గా మీ వైపు చూపి పెడతారు. అంటే యూ హ్యావ్ టు క్రియేట్ దట్ క్యూరియాసిటీ. ఇప్పుడు చూసారు కదా గంప గారు ఎలాగ ఎంత వేల మందినైనా సరే అలా కూర్చోబెట్టగలరు. దట్ ఈస్ ద ఓన్లీ సింపుల్ ట్రిక్ అండి. ఇది ట్రిక్ కాదు, ఇట్ ఈస్ ఎ టెక్నిక్. సో ఆ క్యూరియాసిటీ అన్నది మనం క్రియేట్ చేయగలగాలి. ఏదో సబ్జెక్ట్ చెప్పినట్టు, ఏదో మనం పాఠం చెప్పినట్టు కాకుండా పించ్ అన్నది, పంచ్ అన్నది పడుతుండాలి. ఆ తర్వాత ఇంటోనేషన్ అన్నది కరెక్ట్ గా ఉండాలి. బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ విషయాలు కూడా నేను చెప్తాను. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ యూ షుడ్ ఆల్ రిమెంబర్, రిహార్సల్. రిహార్సల్ అన్నది చాలా మంది చెయ్యరండి. ఇక్కడే పెద్ద పొరపాటు చేస్తూ ఉంటారు. మీరు ఎంత మంచి స్పీకర్ అయినా, సో ఐ హావ్ బీన్ స్పీకింగ్ ఫర్ ద పాస్ట్ 21 years. నా వయసు 36 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నానండి ఆన్ డిఫరెంట్ స్టేజెస్. ఓకే, రకరకాల మనుషులు, 10వ క్లాస్ పిల్లలతో మాట్లాడాను, 8వ క్లాస్ పిల్లలతో మాట్లాడాను, వృద్ధులతో మాట్లాడాను, ఆంటర్ప్రెన్యూర్స్ తో మాట్లాడాను, బిజినెస్ టైకూన్స్ తో మాట్లాడాను, ఫారిన్ యూనివర్సిటీస్ లో మాట్లాడాను. యు ఆల్ నో దట్. ఓకే, సో ఇన్ని స్టేజెస్ మీద మనం మాట్లాడినప్పుడు మీరు అనుకోవచ్చు, ఇప్పుడు వేణుగోపాల్ పబ్లిక్ స్పీకింగ్ గురించి మాట్లాడుతున్నాడు, ఏమన్నా ప్రిపేర్ అయ్యాడా అంటే ఖచ్చితంగా ప్రిపేర్ అయినా. ఎప్పుడైతే మన శెట్టి గారు పొద్దున చెప్పారు, నిన్న చెప్పినట్టుంది, నిన్న ఇవాళ చెప్పినప్పటి నుంచి నేను ప్రిపరేషన్ లోనే ఉన్నా, పనిలోనే ఉన్నా. వేరే పనులు అవుతున్నాయి. ఇవాళ ఇంకో వెబినార్ కూడా చేశాను. కానీ ఖాళీ టైంలో ఏం మాట్లాడాలా ఏంటి అండ్ దాన్ని రిహార్స్ చేసుకున్నాను. రిహార్స్ వైల్ ఐ వాజ్ ప్రిపేరింగ్, వైల్ ఐ వాజ్ హ్యావింగ్ మై షవర్, ఐ వాజ్ జస్ట్ ప్రిపేరింగ్. ఒక రిహార్సల్ చేసుకున్నాను, ఎట్లా మొదలు పెట్టాలి, ఏ ప్రకారంగా చెయ్యాలి, ఏ పాయింట్లు మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ అందరూ వింటారు, యూట్యూబ్ లో వెళ్తుంది, ఫేస్బుక్ లో వెళ్తుంది, ట్రైన్డ్ పీపుల్ వింటారు, అన్ట్రైన్డ్ పీపుల్ వింటారు, అసలు పబ్లిక్ స్పీకింగ్ అంటే తెలియని వాళ్ళు కూడా వింటారు. వీళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అని రిహార్సల్ అన్నది చేసుకున్నా. సో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ కెన్ బి డన్. మనకు చాలా టైం, కొంతమంది నాకు టైం లేదు సార్ రిహార్సల్ చేసుకోవడానికి. ఎందుకు ఉండదండి టైం? ఇప్పుడు నేను ప్రయాణాలు చేస్తున్నప్పుడు రిహార్సల్ చేస్తుంటా, నెక్స్ట్ డే ప్రోగ్రామ్ ఏం మాట్లాడాలి అనేసి. ఫ్లైట్ లో ఉన్నప్పుడు రిహార్సల్ చేసుకుంటా ఉంటా. ఆ 1-2 గంటలు చాలు, సీదా ఎయిర్పోర్ట్కి వెళ్ళి వెన్యూకి వెళ్ళాల్సి ఉంటది. ఆ ఫ్లైట్ టైమ్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ మీ. అందరి లెక్క కునుకు తీయకుండా ఏం మాట్లాడాలి. మళ్ళీ ఎయిర్పోర్ట్ లో తిన్నాక ట్యాక్సీలో ఎక్కుతాం, ట్యాక్సీలో కూడా ప్రిపరేషన్. ఇంతగా మనం రిహార్సల్ చేసినప్పుడు ఇంకా సబ్జెక్ట్ అనేది పట్టేందుకు తగ్గుతుంది. సో రిమెంబర్ దట్. మీరు ఎంత పెద్ద సీనియర్ స్పీకర్ అవ్వచ్చు, కొత్త స్పీకర్ అవ్వచ్చు, యూ హ్యావ్ టు డూ ఇట్. ఇట్ ఈస్ మ్యాండటరీ. అప్పుడు మనం సబ్జెక్ట్ కి న్యాయం చేస్తాం. ఎందుకు చేయాలండి న్యాయం? మనకు డబ్బులు వచ్చే ప్రోగ్రామ్ కి ఒకలాగా ప్రిపేర్ అవ్వడం, ఫ్రీ ప్రోగ్రామ్ కి ఇంకోలాగా, వెరీ బ్యాడ్. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రొఫెషనలిజం. దీన్ని ప్రొఫెషనలిజం అనరు. డబ్బు వచ్చినా రాకపోయినా మన స్పీచ్ కి వాడు 50,000 ఇచ్చినా, 60,000 ఇచ్చినా, ₹1,00,000 ఇచ్చినా, లేదా ఏమీ లేకుండా ఫ్రీగా చేయాల్సిన ప్రోగ్రామ్ కి కూడా మీరు అదే సీరియస్నెస్ తో ప్రిపేర్ అవ్వాలి. చిన్న పిల్లలే కదా, ఏం చెప్పినా నడుస్తుంది కాదు. వాళ్ళకు కూడా మనం సబ్జెక్ట్ అంతా ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో రిమెంబర్. సో ఇది మనం ఒక యజ్ఞం లెక్క చెయ్యాలండి, ఒక కమిట్మెంట్ తో చెయ్యాలి, ఒక ప్రేమతో చెయ్యాలి. ఎస్, చాలా మంది అడుగుతుంటారు, మీరు అలసిపోరేం సార్ కొన్ని గంటలు మాట్లాడినా సరే? ఎస్, ఐ స్పీక్ అవర్స్ టుగెదర్. 7 hours అయినా నేను కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటా. ఇదే పిచ్ తో మాట్లాడతా, ఇదే ఎనర్జీతో మాట్లాడతాను. వన్ పర్సన్ ఆస్క్డ్ మీ, సార్ హౌ కమ్ యూ గెట్ దిస్ ఎనర్జీ? నథింగ్ సీక్రెట్, నో సీక్రెట్ ఇన్ దిస్ మై డియర్ ఫ్రెండ్. I love what I do. Simple. I created a passion for this profession. ఈ ప్రొఫెషన్ అంటే నా ప్రాణం అంతే, ఇక వేరే మాట లేదు. దిస్ ఇస్ మై ప్లే గ్రౌండ్, దిస్ ఇస్ మై టెంపుల్, దిస్ ఇస్ మై చర్చ్, దిస్ ఇస్ మై మాస్క్, దిస్ ఇస్ మై లైఫ్ అంతే. ఇక ఆ కమిట్మెంట్ ఉన్నప్పుడు ఎస్ మై డియర్ ఫ్రెండ్, యూ కెన్ ఆల్సో డూ వండర్స్. ఇంకొకటండి, నకలు చేయకండి ఎవరిని కూడా. నకలు చేస్తే యూ బీ యువర్ ఓన్. మీరు ఏదైతే ఉన్నారో బీ యువర్ సెల్ఫ్. అంతే తప్ప ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడాలి, ఈయన మాట్లాడినట్లు మాట్లాడాలి, వర్కౌట్ కాదు అది. యూ హ్యావ్ యువర్ ఓన్ అజెండా, యూ హ్యావ్ యువర్ ఓన్ స్టైల్. దాన్ని మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. అంతే తప్ప ఎవరినో మనం నకలు చేసినామంటే, కాపీ చేసినామంటే ఎటు కాకుండా పోతాం. యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ స్టైల్. అరే పలానా వ్యక్తి మాట్లాడుతున్నారు గంప గారు అనేసరికి ఆయన స్టైల్ అంతే, అది డిఫరెంట్. అది వేణుగోపాల్ కెన్ నాట్ కాపీ ఇట్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. చేశాను అంటే అది కథమైపోతుంది మొత్తం. ఎవరి స్టైల్ వాళ్ళది. చాలా మంది అంటారు, సార్ మీ లెక్క మాట్లాడాలి. వద్దు బిడ్డ, నా లెక్క కాదు, నాకన్నా మంచిగా మాట్లాడాలి. మాదేముంది, 36 ఏట మైకు పట్టుకున్న వాళ్ళు నేనైతే. మీరు 25 సంవత్సరాలకే వాయిస్ రావట్లేదండి? వాయిస్ వస్తలేదా? ప్లీజ్ it's clear sir, please go ahead. Okay, I just got a message that voice is not coming.
సో మీ స్టైల్ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇందులో కొన్ని టెక్నికల్ విషయాలు చెప్తానండి. కినిసిక్స్, ఒకాలిసిక్స్ అండ్ వోకలిక్స్ ఈ 3 ఉంటాయండి. కినిసిక్స్ అంటే ఏంటంటే మీ యొక్క బాడీ లాంగ్వేజ్. మీరు స్టేజ్ మీద వస్తున్నప్పుడు ఏ ప్రకారంగా ఉన్నారు, మైక్ ఎలా తీసుకుంటున్నారు, అవతల వ్యక్తిని ఏ ప్రకారంగా విష్ చేస్తున్నారు, థ్యాంక్స్ చెప్తున్నారు, పబ్లిక్ ఆడియన్స్ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం, థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండ్ పార్టిసిపేషన్. ఎందుకంటే వాళ్ళని మనం గౌరవించాల్సిన బాధ్యత, మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఒక స్పీకర్ అన్న వ్యక్తికి ఉంటుందండి. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక, వినడము అన్నది చాలా కష్టమైన పని ప్రపంచంలో. వాళ్ళు మనల్ని వినడానికి వచ్చినారు. వినడానికి వచ్చినప్పుడు వాళ్ళని మనం ఎంత గౌరవించాలి. కాబట్టి యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్. సో కినెసిక్స్ అంటే నా బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, నమస్కారం. కొంతమంది స్కూల్కి వెళ్ళినప్పుడు కొన్ని స్కూల్స్ లో అన్నారు పిల్లలు, సార్ మీరు వచ్చినప్పుడు అందరికీ నమస్కారం పెట్టారు, ఇక్కడ అందరం పిల్లలమే కదా సార్, మీరు పెద్దోళ్ళు కదా వయసులో, ఎందుకు నమస్కారం పెట్టారు అంటే, అది పిల్లలకు కాదు, ఫర్ దేర్ టైం. వాళ్ళు నా గురించి అక్కడ కూర్చున్నారు. దేర్ ప్రెసెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. మనం గోడలతో మాట్లాడలేం కదా. సో అది ఇందాక నేను థ్యాంక్స్ చెప్పాను స్టార్టింగ్ లోనే. ఎవరెవరైతే వ్యూ చేస్తున్నారు వాళ్ళ పనుల్ని పక్కన పెట్టుకొని వచ్చి కూర్చొని మనల్ని వింటున్నారు. ఇట్ ఈస్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ టు సే థ్యాంక్స్ టు ఆల్. సో ఈ ప్రకారంగా ఉండాలన్నమాట. సో కినిసిక్స్ అంటే యువర్ బాడీ లాంగ్వేజ్, మీ హ్యాండ్ మూవ్మెంట్స్ అన్నవి ఏ ప్రకారం ఉన్నాయి, మీ యొక్క నడక అన్నది ఏ ప్రకారం ఉంది స్టేజ్ మీద. ఆ తర్వాత వొకాలిసిక్స్, మీ యొక్క వాయిస్ మాడ్యులేషన్ అన్నది ఏ ప్రకారం ఉంది. ఆ తర్వాత మీ యొక్క ఐ కాంటాక్ట్ అనేది ఎలా ఉంది, అందరినీ చూడాలి. ఇప్పుడు నేనైతే కెమెరా వంకే చూడాలి, తప్పదు. ఇక్కడ ఆడియన్స్ అందరూ నన్ను చూస్తారు కాబట్టి కెమెరాని చూస్తే అందరు నన్ను చూసినట్టే. ఓకే, కానీ పబ్లిక్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఇటువైపు ఉన్న వాళ్ళని చూడాలి, ఇటువైపు ఉన్న వాళ్ళని చూడాలి, మధ్యలో కూర్చున్న వాళ్ళని చూడాలి. చూడాలి కదా అనేసి ఒకే వ్యక్తిని మనము కాన్సన్ట్రేట్ చేసి చూడడం కాదు. ఒక వ్యక్తి మంచిగా మనం చెప్తున్న దానికి తల ఆడిస్తూ ఉంటారు. కొంతమందికి అతన్నే చూసి మాట్లాడుతూ ఉంటారు. అతనే కాదు, మనకు అందరూ ఇంపార్టెంటే. యూ షుడ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్ సిట్టింగ్ ఇన్ ద ఆడిటోరియం. చివరి వ్యక్తులను కూడా మనం ఒక్కొక్కసారి ప్రశ్నించినప్పుడు చివరి వ్యక్తుల్ని కూడా చూసి మనం ప్రశ్నించాలి. విష్ చేసినప్పుడు చివరిలో కూర్చున్న వ్యక్తుల్ని కూడా. ఎవ్రీ వన్ ఈజ్ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ కాల్డ్ కినెసిక్స్. వొకాలిసిక్స్ అంటే మీ యొక్క మాడ్యులేషన్ అన్నది. ఒక మంచి విషయం చెప్తున్నప్పుడు నొక్కి ఎలా చెప్పాలి, స్ట్రెస్ చేయాలన్నమాట. టుడే ఐఎమ్ ఆన్ క్లౌడ్ 9, నేను ఒక హ్యాపీగా ఉన్నాను, ఐ ఫీల్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అన్నప్పుడు ఎస్, అది మనం అది పడాలన్నమాట, పంచి పడాలి. అదేదో మామూలుగా చెప్పినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే, హ్యాపీనెస్ ముఖంలో ఎక్కడ కనిపిస్తా ఉంది? వెన్ యు ఆర్ హ్యాపీ టుడే, ఒక చిరునవ్వుతో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. చూసారు, మనకు చిన్నప్పటి నుంచి స్కూల్స్ లో కూడా నేర్పించారండి ఈ విషయాలు. థ్యాంక్స్ అన్నది ఎలా చెప్పాలి అంటే, థ్యాంక్స్ అన్నది దాని ప్రకారంగా చెప్పాలి. ఏ ప్రకారం? థ్యాంక్ యూ వెరీ మచ్, నవ్వుతూ థ్యాంక్ యూ, దాని తల ఆడించాలి, థ్యాంక్ యూ అని చెప్పాలి. థ్యాంక్ యూ అంటే అందులో అవతల వ్యక్తి అర్థం చేసుకోలేడు అనమాట. వీడు రియల్ గా మనసులో నుంచి చెప్తున్నాడా, ఊరికనే చెప్తున్నాడా, తప్పదని చెప్తున్నాడా. సో ప్రతిదీ కూడా మనం గమనిస్తూ ఉంటారు ఆడియన్స్ అన్న విషయాన్ని మర్చిపోకూడదు మిత్రులారా. తర్వాత ఈ మైక్ ని ముందే చెక్ చేసుకోండి, పని చేస్తుందో లేదో. ఆ మైక్ డిస్టెన్స్ అన్నది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మన పిడికిలు ఏదైతే ఉంటుందో ఆ పిడికిలి, ఆ డిస్టెన్స్ అన్నది ఆ పిడికిలంత ఉండాలి. మైక్ ఆ పొజిషన్ లో పెట్టుకోవాలి. దిస్ ఇస్ హౌ యు ఆర్ సపోజ్ టు హోల్డ్ ద మైక్. ఒకవేళ ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే ముందే మనం చెక్ చేసుకోవాలి. అక్కడ ఎవరైతే ఆపరేటర్ ఉంటారో ఆపరేటర్ కి చెప్పాలి, నైనా ఈ ప్రకారం అడ్జస్ట్ చేయి. మీ బేస్ వాయిస్ ఎక్కువ ఉందనుకోండి, కొద్దిగా ట్రిబుల్ పెంచమని చెప్పండి. హై ఫ్రీక్వెన్సీ అయితే కరెక్ట్ గా వెళ్తుంది, లేదా లో ఫ్రీక్వెన్సీ అయితే బేస్ అన్నది ఎక్కువగా వస్తుంది. అది ముందే మీరు సెట్ చేసుకోవాలి. నేను అందుకే అంట, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు హాలు ఏదైతే ఉందో మీరు పరిజ్ఞానం ముందే హాల్ గురించి తెలుసుకోవాలి అన్నమాట. ఏ హాల్లోనే మాట్లాడబోతున్నా, ఏ స్టేజ్ మీద మాట్లాడబోతున్నా. అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్లేస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మైండ్ లో సెట్ అవుతుంది కాబట్టి నిర్భయంగా వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంటుంది. పాయింట్ టిప్ నంబర్ 1, యు షుడ్ ఆల్ రిమెంబర్, నో యువర్ ఆడియన్స్ ఫస్ట్. ఒక చోటుకి వెళ్తున్నారు, ఇప్పుడు నేను మార్కెటింగ్ కంపెనీకి వెళ్ళాను, పిలిచారు. ఆడియన్స్ గురించి నాకు తెలియాలి. మార్కెటింగ్ కంపెనీ అంటే అందులో కొత్తోళ్ళు ఉంటారు, పాతోళ్ళు ఉంటారు, సీనియర్స్ ఉంటారు. ఓకే, ఒక మెర్సిడెస్ బెంచ్ కార్ నడిపే వాళ్ళు కూడా అందులో ఉంటారు. ఓకే, అంటే కొన్ని కోట్లు సంపాదించిన వ్యక్తులు కూడా అందులో ఉంటారు. తర్వాత ఏమీ లేని వాళ్ళు, వాళ్ళ గురించి మనకు తెలియాలి. ఆడియన్స్ గురించి తెలిసినప్పుడు ఆ ప్రకారంగా మన యొక్క స్క్రిప్ట్ అన్నది మారిపోతుంది.
సెంట్రల్ జైల్ విశాఖపట్నంలో అప్పుడప్పుడు నేను క్లాసులు ఇస్తా ఉంటాను ఫర్ ప్రిజనర్స్. ఇన్మేట్స్ అంటారు కదా, ప్రిజనర్స్ అనకూడదు, వాళ్ళని ఇన్మేట్స్ అన్నారు. ఇన్మేట్స్ కి నేను క్లాసులు ఇస్తాను. క్లాసులు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి, ఆ సబ్జెక్ట్ నాకు ప్రిపరేషన్, ఐ షుడ్ నో అబౌట్ ద ఆడియన్స్. వాళ్ళందరూ కూడా నా క్లాస్ లో కూర్చున్న వాళ్ళందరూ కూడా జీవిత ఖైదీ అన్నమాట, జీవిత ఖైదీ పడ్డవాళ్ళు. అంటే 14 సంవత్సరాలు జైల్లో ఉండాల్సిన వాళ్ళు. వాళ్ళకు నేను ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తున్నానో తిక్క తిక్క జోకులు, యూ కెన్ డూ ఇట్, అది ఇది కాదు, వాళ్ళ లెవెల్కి వెళ్ళి నేను చెప్పాలి. అదే నేను అన్నా కదా స్టార్టింగ్ లోనే, యూ గాట్ టు బి వెరీ ఫ్లెక్సిబుల్. తర్వాత హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎస్ మేబీ రేపు మీరు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కు వెళ్ళి క్లాస్ ఇవ్వాల్సి ఉండొచ్చేమో, ఒక ఎన్ఐటికి వెళ్ళొచ్చేమో, ఒక ఐఐటికి వెళ్ళొచ్చేమో. అక్కడ పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారు. సో మనం ఏది పడితే అది చెప్పడానికి వీల్లేదు. అలాగే మీరు ఒక సిఇఓస్ తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎన్టీపీసీ ఇలాంటి కంపెనీస్ కి మేము వెళ్తుంటాం. అక్కడ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ ఇట్లా ఉంటాయి, లెవెల్స్ ఉంటాయి అనమాట. టాప్ కేటగిరీ ఎగ్జిక్యూటివ్ లెవెల్ కి ఒక రకంగా ఉంటది, మిడ్ లెవెల్ కి ఒక రకంగా ఉంటది, వర్క్ ఫోర్స్ కి ఒక రకంగా ఉంటది. అంతే తప్ప ఈ ముగ్గురికి కలిపి నేను ఒకేలాగా చెప్తాను అంటే కుదరదు. సో యూ షుడ్ నో ద పల్స్ ఆఫ్ యువర్ ఆడియన్స్. వాళ్ళు ఏ మాత్రం చదువుకున్న వాళ్ళు, ఏ మాత్రం వాళ్ళ జీవితంలో అనుభవజ్ఞులు అన్నది మనం చూడాలి. సో నోయింగ్ యువర్ ఆడియన్స్ ఈజ్ అ మేజర్ ప్రయారిటీ అండి. ఆ తర్వాత ప్రాక్టీస్ విత్ డిస్ట్రాక్షన్స్. యూ షుడ్ ఆల్వేస్ ప్రాక్టీస్ విత్ డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు మన ఇంపాక్ట్ డయస్ అనుకోండి, గంపా గారు అందరినీ కూడా క్రమశిక్షణతో కూర్చోబెడతారు అక్కడ. డే 1 ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందే ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇస్తారు, ఏ ప్రకారంగా బిహేవ్ చేయాలి హాల్లో ఉన్నప్పుడు, మధ్యలో ఎందుకు లేవకూడదు, ఫోన్లు అనేది ఎందుకు స్విచ్ ఆఫ్ చేయాలి లేదా మ్యూట్ లో ఎందుకు పెట్టుకోవాలి, ఆ తర్వాత ఒక స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయకూడదు అని ఇన్స్ట్రక్షన్స్ అన్నవి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పిన్ డ్రాప్ సైలెంట్ గా వింటుంటారు, మనకు ఎట్లాంటి డిస్ట్రాక్షన్స్ కూడా ఉండవు. వెరీ గుడ్. దెన్ వాట్ అబౌట్ అదర్స్? ఈ మధ్య కాలంలో కడప దగ్గర రాయచోటి అని ఒక ప్లేస్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళు యానివర్సరీ ఫంక్షన్ చేస్తున్నారు, యానివర్సరీ కాలేజ్ ఫంక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, యానివర్సరీ ఫంక్షన్, అందులో నన్ను ఒక గెస్ట్ స్పీకర్ గా పిలిచారు. నా ముందు ఏమవుతుందంటే ఆటలు పాటలు డాన్సులు అన్ని అవుతున్నాయి. తర్వాత నేనేమో వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ టాక్ అనేది ఇవ్వాలి. వాళ్ళ మైండ్ అంతా ఎక్కడ ఉంటుందండి, ఆటలు పాటల గురించి వచ్చిన వాళ్ళు ఆయన వాళ్ళ డాన్స్ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఎప్పుడు వస్తుందా అని వాళ్ళు చూస్తూ ఉంటారు. సో కేకలు విజిల్స్ అన్నీ ఉంటాయి. ఆ టైంలో అన్నది డిస్ట్రాక్షన్స్ ఎంత మీరు బాగా చెప్పినా సరే, ఎస్ డేల్ కార్నిగీ గారు బతికొచ్చి అక్కడ చెప్పినా సరే, స్వామి వివేకానంద గారు వచ్చినా సరే, లేదా మహాత్మా గాంధీ గారు వచ్చినా సరే, లేదా ఒక మంచి గురువు గారు చాగంటి గారు లాంటి గురువు గారు వచ్చినా సరే వినరు. వాళ్ళ గోలలో వాళ్ళు ఉండనే ఉంటారు. ఆ టైంలో వీళ్ళందరూ గోల చేస్తున్నారు, నా మైండ్ పనిచేస్తలేదు అంటే కుదరదు. యూ హ్యావ్ నో ఎక్స్క్యూజెస్, యూ మస్ట్ స్పీక్. ఎంత అక్కడ అల్లరి చేస్తున్నా సరే కొంతమంది వింటుంటారు, అందులో ఖచ్చితంగా 50% అయితే గ్యారంటీగా వింటా ఉంటారు. వాళ్ళ వైపు మన ఫోకస్ అనేది ఉండాలి. ఎట్లాంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినా సరే, ఎంత డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే, అన్వాంటెడ్ సౌండ్స్ వచ్చినా సరే, మీ యొక్క సబ్జెక్ట్ అన్నది కరెక్ట్ గా వెళ్ళిపోవాలి. అది పక్కకు వెళ్ళడానికి వీలు లేదు. సో దానికి కూడా మనము ప్రాక్టీస్ చేయాలి ఇంట్లో కూర్చొని. హౌ టు యునో మేనేజ్ దిస్ డిస్ట్రాక్షన్స్. అది ఎట్లా? ఎస్, మీరు ఏదైనా సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నారు, అద్దం ముందు దాన్ని మీరు రిహార్సల్ చేస్తా ఉన్నారు అనుకుందాం. టేప్ రికార్డర్ ఆన్ లో పెట్టుకోండి, పక్క రూమ్ లో గెట్ ద టేప్ రికార్డర్. పిల్లల్ని ఆడుకొని ఇవ్వండి, నిశ్శబ్దంగా ఉండండి అని అనడానికి లేదు. పిల్లల్ని ఆడుకొని ఇవ్వండి, గోల్ అవుతూ ఉండండి, పక్కన ట్రాఫిక్ గోల్ అవుతా ఉంటది, నో ప్రాబ్లం. అవి ఉన్నప్పుడు కూడా మీరు ప్రాక్టీస్ చేశారంటే ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్ ఎన్ని వచ్చినా సరే, ఎస్ యూ కెన్ ఓవర్కమ్ దట్. సో ఈ పాయింట్ కూడా మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి. గెట్ యూస్ టు ద ఎన్విరాన్మెంట్, అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఎస్, ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఏసీలో కూర్చున్నా, ఏసీలో కూర్చోకపోతే మనం మాట్లాడలేము, తప్పదు. మంచిగా 25 పెట్టుకున్నాను టెంపరేచర్, హ్యాపీగా మాట్లాడుతున్నా. కొన్ని హాల్స్ లో మనకు మంచిగా ఏసీ ఉంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది, రోజంతా మాట్లాడినా కూడా మనకి ప్రాబ్లం ఉండదు. సో ఒక్కొక్కసారి కొన్ని స్టేజ్ల మీద, కొన్ని హాల్స్ లో మనకు ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ ఉండదు. అది కూడా సమ్మర్ లో పర్టికులర్ గా మార్చ్ ఏప్రిల్ మే జూన్ నెలలో మాట్లాడాలి అంటే చెమట్లు కారిపోతానే ఉంటాయి. సో వాట్, యు బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. మెంటల్ గా ప్రిపేర్ అయిపోవాలి దానికి. నాకు చెమట కారుతుంది, నేను మాట్లాడలేను అంటే కుదరదు. మీరు నా ప్రోగ్రామ్స్ ఎన్నో చూస్తుంటారు, చెమట ఇట్లా కారిపోతా ఉంటది, లోపల అన్ని తడిచిపోతే ముద్దయిపోతుంటాయి, అయినా కూడా మాట్లాడాల్సిందే. అక్కడ డీవియేట్ అవ్వడానికి లేదు. ఎన్విరాన్మెంట్ అన్నది తెలుసుకోవాలి.
విచ్ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఐఎమ్ గోయింగ్ టు ఫేస్. సో అది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత హాల్ గురించి మనకు మళ్ళా చెప్తున్నానండి, యూ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ కట్ ఐడియా. వెన్యూ ఎక్కడ నేను మాట్లాడబోతున్నాను, స్టేజ్ అన్నది ఏ ప్రకారం ఉంది, మైక్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా, ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎ పబ్లిక్ స్పీకర్ మైక్రోఫోన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మాత్రం ఇంకా మీరు ఇది అవ్వాల్సిన పని, కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం. నేను ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే అందరికీ చెప్తాను, సార్ మీరు ఎంత ఇచ్చినా నాకు కొద్దిగా 1000 రూపాయలు తక్కువ ఇచ్చినా పర్లేదు, మైక్ మాత్రం కరెక్ట్ గా ఉండేటట్టు ఉండాలి సార్. ఎందుకంటే మైక్ గన డిస్టార్టెడ్ గా ఉందనుకోండి, మనకు మాట్లాడబుద్ధి కాదు అసలు యాక్చువల్. సో ఆడియన్స్ కి నేను అందుకే 10 సార్లు అడుగుతున్నాను, నా వాయిస్ క్లారిటీ ఉందా లేదా అనేసి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మన మెసేజ్ అన్నది ప్రతి వ్యక్తికి కూడా వెళ్ళాలి అక్కడ. దట్ ఈస్ ప్రైమ్ పర్పస్ కదా. ఇప్పుడు మనం వెళ్ళింది మాట్లాడుతున్నది ఏంటి, మన మెసేజ్ అందరికి వెళ్ళాలి. సో మైక్ ద్వారా మన మెసేజ్ అన్నది వెళ్తుంది. ఎస్ సార్ నో, మన ముఖం కనపడకపోయినా పర్లేదు కానీ మైక్ క్లారిటీ అన్నది ఉంటుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టు, వేరెవర్ యు గో ఆ లాంగ్వేజ్ అన్నది ఎలా ఉండాలి, స్పష్టత అన్నది ఉండాలి. యాక్సెంట్ అన్నది ఇట్ మైట్ డిఫర్ అండి, బికాస్ రాయలసీమ నుంచి వస్తే యాక్సెంట్ వేరుంటది, తెలంగాణ యాక్సెంట్ డిఫరెంట్ ఉంటది, ఆంధ్ర యాక్సెంట్ డిఫరెంట్ ఉంటది. అది మనం ఏం చేయలేము. ఇట్స్ ఓకే, యాక్సెంట్ అనేది ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ అండ్ పీపుల్ వుడ్ డెఫినెట్లీ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే వాళ్ళకి అక్కడ భాష కాదు, భావం అన్నది ముఖ్యం. సో భావం అన్నది కరెక్ట్ గా వెళ్తుందా లేదా. కొంతమంది ఏదో గొనిగినట్టు చెప్పేస్తా ఉంటారు, తల తోక ఉండదు. విన్నవాళ్ళు వింటారు, ఏం చెప్తున్నాడు అబ్బాయి అని అర్థమే కాదు. సో అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా మన యొక్క మెసేజ్ అన్నది ఉండాలి. ఇట్ కుడ్ బి ఎనీ లాంగ్వేజ్, ఇట్ కుడ్ బి ఇన్ తెలుగు, ఇట్ కుడ్ బి ఇన్ హిందీ, ఇట్ కుడ్ బి ఇన్ ఇంగ్లీష్, బట్ స్పీక్ విత్ క్లారిటీ. మన ఇండియన్ ఇంగ్లీష్ అన్నది చాలా అద్భుతం అండి, ఏ వ్యక్తికైనా ఈజీగా అర్థమవుతుంది. వై ఐఎమ్ ఇన్వైటెడ్ టు డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా, బికాస్ సౌత్ ఈస్ట్ ఏషియా పీపుల్ దే ఆర్ వెరీ పూర్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళకి ఇంగ్లీష్ లో అంత పట్టు ఉండదు. బట్ వెన్ వి స్పీక్ ఇన్ దిస్ యాక్సెంట్ దే కెన్ ఈజీలీ అండర్స్టాండ్. So, because I've seen many people coming from United States and Great Britain giving lectures over there for 2 hours, 3 hours, but children, they don't understand at all. But when I speak, they understand. Oh, it's very simple, sir, easy to understand. Oka chinna pilladu kuda ardhamayetattuga maatladale. వొకాబులరీ అన్నది చాలు, మనకి ఎంత నాలెడ్జ్ ఉందో ఆ వొకాబులరీని వాడితే చాలు తప్ప మనం ఏదో డిఫికల్ట్ వర్డ్స్ తీసుకొచ్చేసి ఎలాగైనా నా యొక్క పరిజ్ఞానం చూపించ అక్కడ అవసరం లేదు. Basic purpose of public speaking is to make the other person understand your feelings, what you want to say. Clear గా అతనికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఈ విషయం మీద మనం ఫోకస్ చేయాలి. సో ఎన్విరాన్మెంట్ లో ఇవన్నీ కూడా వస్తాయి. సో ఎన్విరాన్మెంట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్. యూ షుడ్ బి వెల్ ప్రిపేర్డ్ అండ్ ప్రాక్టీస్ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీ యొక్క భాష కన్నా మిగతా వాటన్నిటికీ కన్నా ఎక్కువ మార్కులు పడేది బాడీ లాంగ్వేజ్. మీ హావభావాలు, యువర్ జెస్చర్స్, యువర్ పోస్చర్స్, కీప్ స్మైలింగ్ అట్ ద ఆడియన్స్. ఎప్పుడైనా అవసరం ఉంటే ఒక జోక్ చెప్పిన ఇంకో పొరపాటు చేస్తుంటారు చాలా మంది, నవ్వమన్నారు కదా అని జోక్ చెప్పి ఈ పెద్ద మనిషి నవ్వుతాడు. స్పీకర్ నవ్వకూడదు. మీరు ఒక జోక్ అన్నది క్రాక్ చేసినప్పుడు లెట్ దెమ్ డూ ఇట్. మీరు ఎప్పుడు కూడా మీ యొక్క సబ్జెక్ట్ కి కనెక్ట్ అయిపోవాలి. వాళ్ళు నవ్వుతానే ఉంటారు, మీరు ఆగద్దు, మీ యొక్క సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఆ టైం అన్నది ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. జస్ట్ కంటిన్యూ విత్ యువర్ థింగ్. వాళ్ళతో పాటు మీరు నవ్విరాను అనుకోండి, నెక్స్ట్ పాయింట్ మర్చిపోతారు. ఓకే, సో ఈ విధంగా స్మైల్ అన్నది ఎప్పుడు ఉండాలి, సందర్భానికి తగ్గట్టుగా. మీరు ఎవరితోనో ఇంటరాక్ట్ అవుతారు, క్వశ్చన్ అడుగుతున్నారు మీరు, లేదా ఆయనకు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు, స్మైల్ తో వినండి. క్వశ్చన్ అడుగుతున్నప్పుడు సీరియస్ గా ఆయన వంక చూడకండి. యూ షుడ్ ఆల్వేస్ మన క్వశ్చన్ ఏమైనా అడిగినప్పుడు, యా ఆసమ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్, అంతే. అప్రిషియేట్ చేయండి ఆ క్వశ్చన్. మీకు కరెక్ట్ గా ఆన్సర్ తెలిసింది ఏదైతే ఉంటుందో దాన్ని సింప్లిఫై చేసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. డోంట్ కన్ఫ్యూజ్ ద పర్సన్ హూ హస్ ఆస్క్డ్ యు ఎ క్వశ్చన్. చాలా సింపుల్ లాంగ్వేజ్ లో ఆయనకు అర్థమయ్యేటట్టుగా చెప్పండి. క్వశ్చన్ ఫస్ట్ వినండి జాగ్రత్తగా. యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఆస్కింగ్. ఆ క్వశ్చన్ ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఆన్సర్ అన్నది ఆటోమేటిక్ గా మన మైండ్ లో వచ్చేస్తుంది. అది అతను అడుగుతున్నప్పుడే మన ఆన్సర్ అన్నది మన మైండ్ లో ప్రిపేర్ అయిపోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ అవ్వకుండా, మీ యొక్క లోపల ఉన్న భయాన్ని బయటికి తెలవకుండా, అదే అంటారు కదా, హూ ఇస్ ద మోస్ట్ డేరింగ్ పర్సన్ అంటే తనకున్న భయాన్ని తనలోనే పెట్టుకోవడం. పక్కోడికి కూడా తెలవనివనోడే నిజమైన ధైర్యవంతుడు అంటారు. సో ఆ యొక్క ఫీలింగ్స్ అనేవి బయటికి రాకూడదు. ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ అన్న విషయాన్ని
గుర్తుపెట్టుకోండి. సో బాడీ లాంగ్వేజ్ లో ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ నెవర్ పాయింట్ అవుట్ లైక్ దిస్. చాలా మంది యూ, నో నో నో, అలా వద్దు. సార్ మీరు, ఇలా అన్ని వెళ్తావు. సార్ మీరు ప్లీజ్ ఇలా, యూ విత్ రెడ్ షర్ట్, యూ విత్ బ్లాక్ షర్ట్, అట్లా వద్దు. అలాంటప్పుడు మనం క్వశ్చన్ అడగడమే వేస్ట్ అనమాట. ఒక 30 చిన్న గ్యాదరింగ్ లో ఉన్నారనుకోండి, అప్పుడు పేరుతో ఎట్లాగో పిలుస్తాం. యూ షుడ్ రిమెంబర్ ద నేమ్స్ ఆఫ్ ద పర్సన్స్. చిన్న ఆడియన్స్ మీరు ఇస్తున్నారండి, ఎక్కడన్నా ఎన్టీపీసీ లేదా ఇట్లాంటి కార్పొరేట్ కంపెనీ వాళ్ళు పిలిచినప్పుడు పొలోమని జనాలు ఉండరు. అక్కడ మహా అయితే 20 మంది 25 మంది మాత్రమే ఉంటారు. సో అక్కడ ఏం చేయాలి? ఒక స్పీకర్, రిమెంబర్ వెరీ కేర్ఫుల్లీ, యూ షుడ్ ఐస్ బ్రేకింగ్ సెషన్ అన్నది ఉంటుంది స్టార్టింగ్ లోనే. వాట్ ఈస్ ఐస్ బ్రేకింగ్? నో వన్ అనదర్. ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి, లేదంటే అక్కడ ప్రాబ్లం అయిపోతా ఉంటది అనమాట. సో పిచ్, స్లో పిచ్, ఏదన్నా మెల్లగా చెప్పాలంటే నెమ్మదిగా చెప్పడం, లేదా జెస్చర్స్, పోస్చర్స్ కరెక్ట్ గా వచ్చేటట్టుగా చూసుకోవడం. మధ్య మధ్యలో కొంతమంది ఏం చేస్తారంటే, ఇక ఎక్స్ప్రెస్ లెక్క పాయింట్లు ఎక్కడ మర్చిపోతామని దబ 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 చెప్పుకుంటా పోతా ఉంటారు. వాళ్ళు నేర్చుకున్న కంటెంట్ ఏదైతే ఉంటుందో, పట్టింది ఏదైతే ఉంటుందో ఆ హై పిచ్ లోకి వెళ్ళి, హై స్పీడ్ లోకి వెళ్ళిపోతా ఉంటారు. లేదన్న, స్పీడ్ అన్నది కరెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే రిసీవింగ్ కెపాసిటీ చాలా మందికి ఒక్కొక్క రకంగా ఉంటది. కొంతమంది కొద్ది స్పీడ్ మాత్రమే గ్రహించగలరు, కొంతమంది మీరు ఎంత స్పీడ్ గా మాట్లాడినా కూడా గ్రహించగలరు. సో అది కాదు, మనమేమో మామూలు ఒక మీడియం స్పీడ్ లో చెప్పగలగాలి ఏ విషయాన్నైనా సరే. చాలా స్పీడ్ గా, కొంతమంది గట్టిగా కేకలు వేసేస్తా ఉంటారు మాట్లాడినప్పుడు. గట్టిగా కేకలు వేయకూడదు. ఎందుకంటే కొన్ని హాల్స్ లో స్పీకర్ పక్కనే ఉంటది, ఆయన చెవులు తూట్లు పడిపోతా ఉంటాయి. సో అట్లా ఉండకూడదు. సో వీలైనంత వరకు నేను చెప్పేది ఏంటంటే, చాలా మంది జనాలు ఉన్నప్పుడు ఇంటరాక్షన్ అన్నది చేయకపోవడమే మంచిది. ఒకవేళ ఇంటరాక్షన్ చేయాలంటే లెట్ దెమ్ ఆస్క్ క్వశ్చన్స్, యూ డోంట్ హ్యావ్ టు ఆస్క్ క్వశ్చన్స్. చిన్నది ఉన్నప్పుడు, నేను చెప్పాను కదా ఇందాక, చిన్నగా ఉన్నప్పుడు ఒక 30 మంది 20 మంది ఆడియన్స్ ఉన్నప్పుడు ఎస్, పర్సనల్ ఇంటరాక్షన్. సో ఐస్ బ్రేకింగ్ లో నేను చెప్తున్నాను, రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్, ఇండివిజువల్. అందరూ పేర్లు చెప్పిస్తాం కదా, ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి, ఆ వ్యక్తి ఇద్దరు పేర్లు చెప్పాలి, మూడో వ్యక్తి ఇద్దరు పేర్లతో పాటు తన పేరు చెప్పాలి, చివరి వరకు రావాలి, మళ్ళా మొట్టమొదటి వ్యక్తి అందరి పేర్లు చెప్పాలి. ఇక్కడ ఇన్నిసార్లు చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే మన యొక్క మైండ్ లో కూడా ఆ పేర్లు ఉండిపోతాయి. ఓకే, దేర్ ఈస్ అనదర్ టెక్నిక్, దాని పేర్లు ఎలా గుర్తు పెట్టుకోవాలన్నది అది వేరే అడ్వాన్స్ ట్రైనింగ్ లో మనం మాట్లాడుకోవచ్చు. సో పేరుతో పిలవాలి, బికాస్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, ద నేమ్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సౌండ్ అంటారు కదా. ప్రపంచంలో ఏ దేశంలో అయినా, ఏ వ్యక్తికైనా తనను పేరుతో గుర్తు పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆయన. ఓకే, సో ఇప్పుడు ఆ పేరుతోనే మనం ఇంటరాక్ట్ అవుతా ఉండాలి రోజంతా కూడా. కానీ ఇది పెద్ద లార్జ్ దీంట్లో అది జరిగే పని కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఇందా పాయింట్కి వస్తా, హైగా వెళ్ళిపోద్ది స్పీడ్. స్పీడ్ అన్నది మధ్యలో ఆడియన్స్ వింటలేరు అన్న చిన్న అనుమానం కలిగింది అనుకోండి, వెంటనే గివ్ ఏ బిగ్ పాజ్, ఆగిపోయి అందరి వంక చూడండి ఒకసారి. ఎక్కడి నుంచి అయితే మనకు డిస్టర్బెన్స్ వస్తుందో ఒక చూస్తున్నాం అనుకోండి, దే విల్ అండర్స్టాండ్. సో వీళ్ళంత వరకు వాళ్ళు కామ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. సో మధ్యలో పాజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ యూ కెన్ రికలెక్ట్ వాట్ నెక్స్ట్ హ్యాస్ టు బి సెడ్ అని. సో తర్వాత హ్యూమర్ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ అండి ఇన్ పబ్లిక్ స్పీకింగ్. హ్యూమర్ అన్నది ఎలా ఉండాలి అంటే, ఒక జోక్ చెప్తున్నారు, లేకపోతే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గురించి చెప్తున్నారు, ఒక సన్నివేశం గురించి చెప్తున్నారు, అది రిలవెంట్ గా ఉండాలి. మనం ఏ టాపిక్ అయితే మాట్లాడుతున్నామో దానికి రిలవెంట్ గా ఉండేటట్టుగా చూసుకోవాలి. అంతే తప్ప ఇదేదో తెలుగు సినిమాల్లో మధ్యలో తప్పదు అన్నట్టు కామెడీ పెడతా ఉంటారు. అట్లా ఉంటే మాత్రం మొత్తం ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా ఉండద్దు అనమాట. దానికి కనెక్టెడ్ గా ఉండాలి. ఒక మంచి జోక్ చెప్పినప్పుడు ఎస్, దాన్ని మెల్లగా చెప్పండి, ముద్దుగా చెప్పండి, అవతల వ్యక్తికి అర్థమయ్యేటట్టుగా చెప్పండి. ఆ ఎక్స్ప్లెనేషన్ లోనే కరెక్ట్ గా పంచబడినప్పుడు ఎస్, ఆ జోక్ ని ఎంజాయ్ చేస్తారు. మళ్ళా ఎందుకు చెప్పారు అన్న విషయం వాళ్ళకి తెలవాలి అనమాట. మీరు ఆ జోకు ఎందుకు చెప్పారు, రిలవెంట్ గా ఉందా లేదా సబ్జెక్ట్ కి, మళ్ళీ కనెక్ట్ అయిపోవాలి, దానికి సబ్జెక్ట్ కి మళ్ళీ వచ్చేయాలి. ఈ ప్రకారం ఉండాలి. సో హ్యూమర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే టైమింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మిమ్మల్ని 2 నిమిషాల సేపు మాట్లాడమని చెప్పారండి. చాలా మంది వక్తలు ఉన్నారు, ఒక 2 నిమిషాల సేపు. ముందు చాలా మంది ఉన్నారు, జనాలు చాలా మంది ఉన్నారు. 2 నిమిషాలు మీరు మాట్లాడాలి అంటే మీరేం చేస్తారంటే, ఈ మన డయాస్ మీద కూర్చున్నారు అనుకోండి ఇంపార్టెంట్ గెస్ట్లు, వాళ్ళ పేర్లు అన్ని చదువుతారు.
వాళ్ళన్ని పేర్లు చదివేసరికి ఏమవుతుందంటే మీకు ఇచ్చిన 2 నిమిషాలు అయిపోతుంది. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి అని మీరు చెప్పాల్సింది ముద్దుగా నీట్గా 2 నిమిషాల్లో చెప్పి దిగిపోవడమే. మిత్రులారా, గంట కాదు 2 గంటలు మాట్లాడడం చాలా ఈజీ. రోజంతా మాట్లాడడం ఇంకా ఈజీ. కానీ 2 నిమిషాలు మాట్లాడడం చాలా కష్టం. యూ నీడ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఫర్ దట్, లాట్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ దట్. సో రిమెంబర్, అట్లాగే పెప్ టాక్స్ అని వస్తుంటాయి, టెడ్ టాక్స్, వాళ్ళకి ఇంత టైమింగ్ అని ఉంటుంది. ఆ టైమింగ్ లో వాళ్ళు పూర్తి చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. టైమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ పంక్చువాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ఇన్వైటెడ్ యాజ్ ఎ కీనోట్ స్పీకర్. యు ఆర్ ద కీనోట్ స్పీకర్. అక్కడ 100 మంది మీ గురించి వెయిట్ చేస్తా ఉన్నారు. సో యు నో ఎక్స్క్యూజెస్, యు గాట్ టు బి దేర్ బిఫోర్ టైం. మీరు గమనించట్లేదా? నేనైతే 100% పాటిస్తున్నాను. ఏ ఫంక్షన్ లో ఇప్పటి వరకు నా వైపు నుంచి ఒక కంప్లైంట్ లేదు, వీడు లేట్ గా వచ్చాడు అనేసి. ఐ నెవర్ గెట్ డిలేడ్. ఇంకా 10 నిమిషాలు ముందే ఉంటా. వాళ్ళు నన్ను బయట కూర్చోబెడతారు, మిమ్మల్ని పిలిచినప్పుడు లోపల రండి సార్ అనేసి, అంతే తప్ప నేను మాత్రం బిఫోర్ టైం ఐ విల్ బి దేర్. అది ఎంత కష్టమైనా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే. అది పంక్చువాలిటీ. ఒక స్పీకర్ కి పంక్చువాలిటీ. ఒక పెద్ద సభ జరుగుతా ఉందంట. ఒక 10,000 మంది ప్రజలు వెయిట్ చేస్తున్నారంట. ఒక రాజకీయ నాయకుడు గారు వచ్చి వాళ్ళని అడ్రస్ చేయాలి. ఆ రాజకీయ నాయకులు గారు ఏం మాట్లాడాలంటే సమయం విలువ గురించి మాట్లాడాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. 10 నిమిషాలు అదైతే టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడాలి. ఆయన గంట సేపు లేట్కి వచ్చింది. గంట అక్కడ కూర్చున్న వాళ్ళు 10,000 మంది. అంటే 10,000 గంటలు ప్రజల సమయాన్ని ఆయన వృధా చేసినట్టు, అవునా కదా? మళ్ళీ ఆయన టాపిక్ ఏంది? సమయం విలువ, పంక్చువాలిటీ గురించి ఆయన మాట్లాడాలి. సో ఆయన న్యాయం చేయగలరా? ఒకవేళ ఆయన ఎంత బ్రహ్మాండంగా మాట్లాడినా సరే ప్రజలు ఏ ప్రకారంగా రిసీవ్ చేసుకుంటారు? అరే, ఈయనకే టైం పంక్చువాలిటీ లేదు, ఈయనేం చెప్తున్నారు నాయనా అన్న ఫీలింగ్ వాళ్ళలో కలిగే అవకాశం ఉంటది. కాబట్టి ఎ స్పీకర్ షుడ్ బి అన్ ఎగ్జాంపులరీ వన్. మనం చెప్తున్నాము అంటే దాన్ని కరెక్ట్ గా మనం పాటిస్తున్నామా లేదా అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మిత్రులారా. గాంధీ మహానుభావుడి గురించి ఎన్నో నేర్చుకోవచ్చు. ఈ పాటలన్నీ ఆయన చెప్పినవి. సో టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇవి కొన్ని టిప్స్ చెప్పానండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, కాకపోతే సమయం తక్కువ ఉంది కాబట్టి టిప్స్ చెప్తున్నా. నౌ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ బికమింగ్ అన్ ఎక్సలెంట్ పబ్లిక్ స్పీకర్? బెనిఫిట్స్ కూడా ఉన్నాయా లేదా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. నా అనుభవంలోనే చెప్తున్నానండి. 1998 ఫస్ట్ టైం నేను మైక్ పట్టుకుంది. 97లో కూడా పట్టుకున్నాను అనుకోండి, కాకపోతే అది అంతగా నాకు గుర్తులేదు. సో 98 నుంచే నేను చెప్తా. 98 జనవరి నెల నుంచి ఐ బికమ్ ఏ ప్రొఫెషనల్ స్పీకర్. మరి స్టార్టింగ్ లో ఎలా ఉండేది నా పరిస్థితి? ఏ ప్రకారంగా ఎంత నాలెడ్జ్ ఉండేది? అసలు ఆల్మోస్ట్ జీరో నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు. సో నెమ్మదిగా పెరిగింది. బెనిఫిట్స్ చెప్తున్నానండి. సో ఇందులో ఎప్పుడు కూడా నేను ప్రొఫెషనల్ స్పీకర్ అవుతానని అనుకోలేదు. మాట్లాడాలంటే ఇష్టం కొద్ది నేను వచ్చినాను, అంతే తప్ప ప్రొఫెషనల్ స్పీకర్ అయిపోలే అని అయితే ఎప్పటికీ నేను అనుకోలేదు కూడా, ఊహించలేదు కూడా. చాలా మంది నన్ను ఇచ్చేసారు, అంటే డిస్కరేజ్ చేశాను. అరే, అంత ఈజీ కాదు ప్రజల్లో మాట్లాడడము, చాలా కష్టమైన పని. అది కష్టమే, సులువైతే అది అంత ఇది ఉండదు కదా, కిక్కు రాదు. కష్టమైన పనే మనం చూసుకోవాలి. కష్టమే, కానీ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. రిమెంబర్, అంటే ఎవరైతే స్పీకర్ అవ్వాలని అనుకుంటున్నారో, 10 మంది ముందు నిర్భయంగా మాట్లాడాలని అనుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. పెద్ద పెద్ద నా ఫ్రెండ్సే ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు చేసిన వాళ్ళు. ఇంతసేపు ఎట్లా మాట్లాడుతారు పబ్లిక్ లా అని. ఒకసారి ఓల్డ్ సిటీలా మన అజర్ మక్సూసి గారు నన్ను ఇన్వైట్ చేశారు. ఓల్డ్ సిటీలో ప్రోగ్రామ్, అక్కడంతా ముస్లిం కమ్యూనిటీకి ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ సత్యనారాయణ సార్ ఉండేవారు అప్పుడు. మరి ఇప్పుడు ఎవరున్నారు? డీసీపీ గారు, సత్యనారాయణ సార్ డీసీపీ గారు ఉండేవారు. ఆయన కూడా నాతో అంటున్నారు, నేను ఎంత ఐపీఎస్ అయినా కొద్దిగా పబ్లిక్ లో మాట్లాడాలంటే కష్టము వేణు గారు, అది మీరు కొద్దిగా కవర్ చేసేరా? లేదు సార్, మాట్లాడతారు, మీరు మాట్లాడండి. మాట్లాడారు అనుకోండి, అది వేరే విషయం. అంటే అంత పెద్ద వాళ్ళకు కూడా ఓకే కొద్దిగా భయం వేస్తుంది. అది ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. సో చాలా కష్టమైన పని ఏంటి అంటే ఒక పబ్లిక్ లో మాట్లాడడం, 10 మందిలో కూర్చొని మాట్లాడడం కన్నా పబ్లిక్ లో మాట్లాడితే చాలా భయం వేస్తుంది. నాకు తెలుసు ఆ విషయాన్ని, కానీ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఐ బిలీవ్డ్ ఇన్ ఓన్లీ వన్ కాన్సెప్ట్, నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ ప్రొవైడెడ్ వి పుట్ అవర్ మైండ్ సోల్ ప్రతిది కూడా పెట్టినాము అంటే ఎస్ వీ కెన్ డూ ఇట్. ఎస్. ఆ తర్వాత బెనిఫిట్స్ ఏం జరిగాయి చెప్తున్నాను. కెరియర్ లో డెవలప్, ఇట్ హెస్ బికమ్ మై కెరియర్. ఇదే నా కెరియర్ అయిపోయింది. ఐఎమ్ ఏ ఫుల్ టైమ్ స్పీకర్. యూ ఆల్ నో దట్. ఇంకా వేరే ఏ పని చేయను, మాట్లాడటమే నా పనిగా. ఓకే, లాక్డౌన్ కూడా మమ్మల్ని ఏం చేయలేకపోయింది, మాట్లాడదా? వీఆర్ రీచింగ్ సో మెనీ hundreds and thousands of people through webinars. Yes, జరుగుతా ఉంది.
నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇందులో అమౌంట్స్ కూడా వస్తున్నాయి, లేదని లేదు. కమర్షియల్ గా కూడా చేస్తున్నాము, పైసలు పడుతున్నాయి, అంతా కూడా నడుస్తుంది. అంటే ఇట్స్ బికమ్ మై కెరియర్, కెరియర్ లో మనకు డెవలప్మెంట్ అన్నది, క్రెడిబిలిటీ అన్నది పెరుగుతుందని. వెన్ యూఆర్ గోయింగ్ అండ్ అడ్రసింగ్ టు నంబర్ ఆఫ్ పీపుల్, మరి వాళ్ళ ద్వారా 10 మందికి వెళ్తుంది, అక్కడి నుంచి ఇంకోళ్ళకి, అక్కడి నుంచి ఇంకొకళ్ళకి. ఆ తర్వాత మన గంప అన్న మన ప్రతి వీడియో కూడా యూట్యూబ్ లో పెట్టడం ద్వారా ఎంత మందికి అండి రికగ్నిషన్ వచ్చింది. నేను ఒప్పుకుంటాను ఆ విషయాన్ని. డెఫినెట్ గా ఇంపాక్ట్ డయాసీ అన్నది లేకపోతే వేణుగోపాల్కి ఒక మోస్తరు పేరు వచ్చినేమో కానీ ఈ మాత్రం పేరు వచ్చేది కాదు. ఈ పేరు ఏదైతే ఉందో ఇప్పుడు అది మాత్రం వచ్చేది కాదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఫ్రమ్ దిల్సే, నా హృదయపూర్వకంగా చెప్తా ఉన్నాను. ఎంతమంది చూస్తున్నారు, లక్షల మంది చూసి, మరి అందులో ఒక 100 మందిలో ఒక ఫోన్ వచ్చినా కూడా ఆ ఒక్కటి నుంచి వాళ్ళకి ఇంకా 10 కాంటాక్ట్స్ కొత్తవి పెరుగుతున్నాయా లేదా? దట్ ఈస్ పాసిబుల్, దట్ ఈస్ హౌ ఇట్ హెస్ హ్యాపెండ్. సో క్రెడిబిలిటీ అన్నది పెంచుకుంటూ పోయినాము అంటే అది ఎప్పుడు జరుగుతుంది? గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ ఆల్వేస్ అప్డేట్ యువర్ సెల్ఫ్. నేను 10 సంవత్సరాల క్రితం చెప్పిన ముచ్చటే ఇప్పుడు కూడా చెప్తాను అంటే జనాలు యాక్సెప్ట్ చెయ్యరు. కొత్తదనం అన్నది ఉండాలి, ఉన్న దాంట్లోనే కొత్తదనంగా చెప్పడం నేర్చుకోవాలి. యూ షుడ్ ఆల్వేస్ అప్డేట్, అదర్వైజ్ పీపుల్ విల్ అవుట్డేట్ యూ అన్నారు. యూ షుడ్ ఆల్వేస్ చేంజ్, ఎక్స్చేంజ్ అవుతారు. లేకపోతే మనం చేంజ్ అవ్వకపోతే జనాలు మనల్ని ఎక్స్చేంజ్ చేసేస్తారు. సో చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. దానికి ఏం చేయాలి? నిరంతర సాధన అన్నది చెయ్యాలి. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. మనం నిద్రపోయినా సరే ఒక పాయింట్ ఏదైనా గుర్తొచ్చిందంటే, ఇగోండి నా పక్కన ఒక పుస్తకం ఉంటుందండి, ఈ పుస్తకంలో నేను వెంటనే రాసుకుంటా. సినిమా చూస్తున్నాను అనుకోండి, సినిమా చూస్తున్నా, ఏదైనా ఒక మంచి పాయింట్ నాకు నచ్చింది, ఇగో ఈ పుస్తకంలో నేను వెంటనే రాస్తాను. లేదా ఒక ప్రసంగం వింటున్నా ఎవరిదైనా, ఒక రిలీజియస్ మీటింగో లేదా ఏదో, వెంటనే నాకు ఏదైనా పాయింట్ నచ్చింది అంటే దాంట్లో రాసేస్తాను. అది ఆ అస్త్రాన్ని ఎప్పుడు అవసరమో అప్పుడు నేను తీయడం జరుగుతుంది. ఇన్ని కథలు ఉంటాయండి. సక్సెస్ అన్నది ఊరికనే రాదు, బెనిఫిట్స్ ఉన్నాయి. బెనిఫిట్స్ అన్నవి అయితే లాటరీ లెక్క మనకు తగలవు వచ్చి. ఇప్పుడు అంతే కదా, నేను ఒకసారి ఇంపాక్ట్ లో చెప్పాను, ఇఫ్ యు గెట్ ఇన్ టు ఎనీ ప్రొఫెషన్ కీపింగ్ మనీ ఇన్ మైండ్, యూ విల్ నెవర్ గెట్ మనీ. ఏదైనా వృత్తిలో మనం కేవలం డబ్బు గురించి మాత్రమే మనం మొదలు పెట్టామంటే డబ్బు రాదండి. ఈవెన్ ఇఫ్ ఇట్ కమ్స్, ఇట్ ఈస్ షార్ట్ లిఫ్ట్. వచ్చినా కూడా అది ఎక్కువ కాలం ఉండదు. ఒకసారి పిలిచిన వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని రెండవసారి పిలవరు. ఇలా బ్యాంకాక్ ఏఐటి, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్, పతుమ్ థాని క్లాంగ్ లువాంగ్ లో ఉంది. ఐ హావ్ బీన్ విజిటింగ్ ఏఐటి ఫర్ సో మెనీ ఇయర్స్. ఎప్పటి నుంచో, ఎస్, సో మెనీ ఇయర్స్ ఇన్వైట్ మీ. వాళ్ళకి ఎప్పుడు నా అవసరం పడ్డా కూడా కనీసం సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు, ఏఐటి అనే కాదు, దెర్ ఆర్ డిఫరెంట్ అదర్ యూనివర్సిటీస్ ఇన్వైట్ మీ. ఎందుకు పిలుస్తున్నారంటే, వేణుగోపాల్ ఏం పర్సనాలిటీ ఏం లేదు నాది, నేనేం 6 అడుగుల ఆజానుభావుని కాదే. ఎస్, మనం చెప్పింది వాళ్ళకి నచ్చుతుంది. వెళ్ళిన ప్రతిసారి కొత్త పాయింట్ ఇస్తుంటాం. మార్కెటింగ్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి హైదరాబాద్ లో. ఎస్, టెంపుల్ టౌన్ కి నేను ఐఎమ్ విజిటింగ్, ఐ మీన్ ఒక కన్సల్టెంట్ కింద నన్ను తీసుకున్నారు. ఎస్, రెగ్యులర్ గా నా అమౌంట్ నాకు పడతానే ఉంటది. క్లాసులు ఉన్నా లేకపోయినా, లాక్డౌన్ లో కూడా నా అమౌంట్ నాకు అకౌంట్ లో పడతానే ఉంటుంది. ఎస్, ఐ కీప్. వాళ్ళ దగ్గర నాది దగ్గర 1000 GB పైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 1000 GB అండ్ అబౌవ్ నా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎస్, ఎవ్రీ టైం వాళ్ళు అదే అంటుంటారు, మీరు మొట్టమొదటి చెప్పింది, తర్వాత చెప్పింది అన్ని వింటుంటాం సార్, ప్రతి దాంట్లో కూడా కొత్తదనం ఉంటది, కొత్తదనం ఉంటది. అట్లా ఉండాలి, దానికి ఎంతో శ్రమించాలి. ఊరికనే డబ్బులు రావు మిత్రమా, ఊరికనే డబ్బులు రావు. యూ హ్యావ్ టు ప్రిపేర్. నిద్రపోయినా కూడా ఏదైనా ఆలోచన వచ్చిందంటే లేచి రాసేయాలి. దట్ ఈస్ వాట్ ఐ కాల్ ప్యాషన్. అప్పుడు ఆ బెనిఫిట్స్ ని మనం, ఎస్, అర్హత అన్నది ఉంటది ఆ బెనిఫిట్స్ తీసుకుని. అంతే తప్ప ఓవర్ నైట్ లో నేను అది అయిపోవాలా, ఇది అయిపోవాలా, మంచిదే, లక్ష్యం పెట్టుకోవడం మంచిదే, కానీ లక్ష్యం చేరుకోవడానికి మనం ఏం పని చేస్తున్నాం, వాట్ ఈస్ అవర్ హోంవర్క్, దాని గురించి ఎప్పుడు కూడా కొత్త మనం, ఎందుకంటే ఇక రేపు మీరు తీసుకోవాలి. వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ టు యూ. కొన్నాళ్ళ తర్వాత నేను నిరంతరం ఇంకా మాట్లాడేస్తానని కాదు, క్రికెట్ లో రిటైర్ అయినట్టు మేము కూడా ఒక రోజు రిటైర్ అవుతాం. కాకపోతే మాకు ఇది లేక బతకలేం కాబట్టి, మైక్ లేకుంటే మేము నిద్ర పట్టదు కాబట్టి వచ్చి అప్పుడప్పుడు ఒక ప్రోగ్రామ్స్ చేస్తాం. కానీ యువత అన్న వాళ్ళు ఎక్కువగా, ఎస్, యూ హ్యావ్ టు టేక్ ద చార్జ్. అందు గురించి నేను చెప్తున్నాను, క్రెడిబిలిటీ అనేది పెంచుకోవాలి. ఎస్, ఫలానా వ్యక్తిని పిలిస్తే ఖచ్చితంగా మన ప్రోగ్రామ్ కి న్యాయం చేస్తారు అన్న ఆ కాన్ఫిడెన్స్ అన్నది అవతల వ్యక్తులకి వచ్చేటట్టుగా మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క ప్రిపరేషను, మీ యొక్క మాట తీరు, మీ యొక్క హావభావాలు, మీ యొక్క డ్రెస్, మీ యొక్క కమిట్మెంట్, మీ యొక్క డెడికేషన్ అన్ని ఉన్నప్పుడే ఈ సక్సెస్ అన్నది వస్తుంది. క్రెడిబిలిటీ వచ్చినప్పుడు నన్ను చాలా మంది అంటారు, అక్కడికి వెళ్ళాలి సార్, ఇక్కడికి వెళ్ళాలి. ఎస్, ఖచ్చితంగా జరుగుతుంది. మాకంటే ఏదో ఇక్కడిక్కడనే మేము చేస్తున్నాం, మీరు ప్రపంచ వ్యాప్తంగా తిరిగే అవకాశం ఉంది నాన్న. బట్ ఫర్ దట్
యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ వర్క్. ఎంతో మంది ప్రొఫెషనల్ స్పీకర్స్ చూడండి, టెడ్ టాక్స్ లో వస్తుంది, దే ప్రొఫెషనల్ స్పీకర్స్, దే ఆర్ పెయిడ్ ఇన్ హ్యాండ్సమ్ వే. ఒకసారి అమెరికన్ కలిసాడు నాకు బ్యాంకాక్ లో ఉన్నప్పుడు, సింగపూర్ లో ఉన్నప్పుడు, అమెరికన్ కలిసినప్పుడు, మేక్ యువర్ సెల్ఫ్ బెటర్ దెన్, ఎస్, ఆయన కలిసి ఏం చెప్పినాడు తెలుసా, ఆయనకు మైక్ అంటే భయం అంట. ఆ టైంలో ఆయన వయసు 35 years ఎంత ఉండింది. మైక్ అంటేనే భయం అంట, వణికిపోయేవాడంట. హీ హెస్ బికమ్ మాస్టర్ ట్రైనర్ టుడే. ప్రపంచంలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ ట్రైనర్స్ ఆయన తెలియదు. సో మైక్ అంటే భయం అందరికీ ఉంటది. కాబట్టి దాన్ని పక్కన పెట్టి నేను ఆయన అడిగిన, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ అబండెంట్ సక్సెస్ అని అడిగితే ఆయన ప్రిపరేషన్. నేను ఎక్కడున్నా కూడా నా దృష్టి అంతా నా పని మీద. ఇప్పుడు చెప్పులు కొట్టే ఆయన దృష్టి ఎక్కడ ఉంటదండి, రోడ్డు మీద పోతున్న అందమైన అమ్మాయిల వంక ఉండదు, ఆయన కాళ్ల వంకే ఆయన చూపు ఉంటది. ప్రొఫెషనలిజం అంటే అద్దండి. ఏ చెప్పు పోతే నా దగ్గరకు వస్తుందా అని చూస్తుంటాడు. డాక్టర్ యొక్క పర్సెప్షన్స్ లెవెల్స్ అన్ని కూడా పేషెంట్ కి ఏ ప్రకారంగా నేను కరెక్ట్ చేయాలి, ఈ పేషెంట్ ని ఆరోగ్యవంతుడిగా చెయ్యాలి. ఎస్, ఈజ్ అ రియల్ ప్రొఫెషనల్ డాక్టర్. ఒక లాయర్ కేసుని ఎట్లాగైనా నేను గెలవాలి, నా యొక్క అమాయకుడైన క్లయింట్ ని బయటికి తీసుకొని రావాలి, నిర్దోషిగా తీయాలి. దట్ ఈస్ ప్రొఫెషనలిజం అంటారండి. ఒక టీచర్ అన్న వ్యక్తి ఎంతో ప్రిపేర్ అవుతారు. ఇంట్లో నిబద్ధత ఉన్న టీచర్ ప్రిపేర్ అయ్యి అప్పుడు పిల్లలకు పాఠాలు చెప్పడానికి వస్తారు. ఎందుకంటే నా పిల్లలు టాప్ లెవెల్ కి వెళ్ళిపోవాలి అన్నది. టుడే ఈజ్ ఇంప్రూవ్ దాన్ ఎస్టర్డే. నిన్నటి కన్నా ఇవాళ మనం ఎవరు మెసేజ్ పెట్టారు, మనం నిన్నటి కన్నా ఇవాళ ఒక బెటర్మెంట్ అన్నది చాలా ఉండాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్. కాబట్టి క్రెడిబిలిటీ అన్నది వస్తుంది, కానీ ఊరికనే రాదు. వచ్చింది అంటే మాత్రం ఎస్. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకున్నాను, ఇది గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించినట్టు కాదు. ఇది గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించేసేగా 33 ఏళ్ళు 35 ఏళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు అన్నది కాదు ఇక్కడ. ఇట్ ఈస్ లైక్ ఏ కార్పొరేట్ జాబ్ అనుకుందాం. కార్పొరేట్ జాబ్ అంటే ఏంటి, మన యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగలేకపోతే ఎల్లురా బాబు అంటారు. మన ఫీల్డ్ కూడా అంతే. మన పర్ఫార్మెన్స్ అనేది నిన్న బాగా చెప్పాను అంటే నిన్న కాదు బిడ్డ, ఇవాళ కూడా మంచిగా చెప్పాలి, రేపు కూడా మంచిగా చెప్పాలి, 10 సంవత్సరాల తర్వాత కూడా మంచి కంటెంట్ తో స్టేజ్ మీదకి రావాలి. అప్పుడే మనం నిలబడతాము, అప్పుడే మనకు ఒక క్రెడిబిలిటీ అన్నది వస్తుంది అన్న సత్యాన్ని. ఆ తర్వాత పర్సనల్ గా డెవలప్మెంట్ ఉంటుందండి. పర్సనల్ డెవలప్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నాకు డ్రెస్ సెన్స్ తెలియదు, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మొదలు పెట్టాలో తెలియదు, ఎట్లా ఎండ్ చేయాలో తెలియదు. అలా నేర్చుకొని ఆ స్పీకర్ని విని ఈ స్పీకర్ని విని అందరినీ గురువులుగా చేసుకొని ప్రతి వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకొని పర్సనల్ గా డెవలప్ అయినాను. ఆ తర్వాత భాష మీద కూడా పట్టు అన్నది ఆటోమేటిక్ గా పెరిగింది. ఇవాళ ఎవరితో ఎలా ప్రవర్తించాలి, మన ఎటిక్వేట్ అన్నది ఏ ప్రకారంగా ఉండాలి, ఏ ప్రకారంగా అవతల వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలి, ఏ ప్రకారం విష్ ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. పర్సనల్ గా కూడా మనకు ఎంతో డెవలప్మెంట్స్ అన్నవి వస్తాయి. ఈ విషయంలో రిలేషన్స్ కూడా మంచిగా మనం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఇంత మందికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటామో మనకు కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ చెప్తుంటది కదా, ఒరే బాబు ఇంత మంచిగా చెప్తున్నావు హ్యూమన్ రిలేషన్స్ గురించి, నీ ఇంట్లో వాళ్ళతో రిలేషన్ అనేది ఈ ప్రకారం మెయింటైన్ చేస్తున్నావా లేదా, అవునా కదా. ఎస్, ఆటోమేటిక్ గా మనకు ఆ మార్పు అన్నది చెప్పేవాడిలో కూడా వచ్చేస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. అది మనస్సాక్షి ఉన్నోడికి. మనస్సాక్షి లేకపోతే ఏమీ ఉండదు అనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత యువర్ ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది పెరుగుతుంది. ప్రొఫెషనల్ నెట్వర్క్ ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడో మీటింగ్ లో చెప్పినట్టు గుర్తు, మరొకసారి చెప్తానండి. నేను ఇవాళ సౌత్ ఈస్ట్ ఏషియాలో డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్తున్నాను. ఓకే, ఎంతో మంది క్లయింట్స్ నాకు ఉన్నారు అక్కడ. నేను అందరి పేర్లు చెప్పాల్సిన అవసరం, బికాస్ అది ట్రేడ్ అంతే, అది నా వరకు అది సంబంధం. సో అక్కడ వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఏం తిరుగుతారు సార్ సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు. నాన్న ఒక సత్యం చెప్తాను మీకు, నాకు ఎందుకో వేరే పని మీద బ్యాంకాక్ అన్నది వెళ్ళినప్పుడు ఆ సిటీలో తిరుగుతున్నప్పుడు అక్కడక్కడ యూనివర్సిటీ పేర్లు కనపడి, అరే ఇక్కడ కూడా చెప్తే బాగుంటది కదా అని మనసులో అనిపించింది అంతే. ఇక్కడ కూడా క్లాసులు చెప్తే బాగుంటది. తర్వాత అన్నారే ఇక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ రాదురా బై, చక్కగా వాళ్ళకి అర్థం చేసుకోరు. కానీ వాళ్ళు చదివేది ఇంగ్లీష్ లోనే. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఒక లోకల్ యూనివర్సిటీ అంటే ఓకే, మనం యాక్సెప్ట్ చేయరు. బట్ వాట్ అబౌట్ అదర్ యూనివర్సిటీస్, దే విల్ డెఫినెట్లీ యాక్సెప్ట్. ఎందుకంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళకి ఆ మాత్రం ఇంగ్లీష్ అన్నది వస్తుంది ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ లో, అంత ఘోరంగా అయితే ఉండదు. సో మలేషియా వెళ్ళినప్పుడు అదే చూశాను. మలేషియాలో దే స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్, అదేంటో కానీ మలేషియాలో దే స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్. అట్లాగే ఫిలిప్పీన్స్ లో కూడా దే స్పీక్ ఎక్సలెంట్ ఇంగ్లీష్. సో ఉన్నాయి. సింగపూర్ లో అయితే ఇంకా తిరుగులేదు.
ఇంగ్లీష్ ఇస్ ఆల్మోస్ట్ దేర్ మదర్ టంగ్ లాగా అయిపోయింది అక్కడ. సో ఇన్ని అవకాశాలు ఉన్నాయి కదా, ఎందుకు వదలాలి? సరే మొదలు పెడదామని బ్యాంకాక్ తోనే మొదలుపెట్టి కొన్ని వేల మెసేజ్లు పంపినా కూడా నాకు రిజల్ట్ రాలేదు. నో వన్ రెస్పాండెడ్. తర్వాత మెయిల్ చిన్నగా చేయడం, తర్వాత కూడా రాలేదు. తర్వాత లక్కీగా ఒక వ్యక్తి పరిచయం అయ్యారండి. అదే చెప్తున్నాను నేను, పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్ లో పరిచయం అయ్యారు. హైదరాబాద్ నుంచి వైజాగ్ రావాలి, ఆయన కొడుకుతో వచ్చినాడు. ఆ కొడుక్కి విండో సీట్ కావాలి అన్నాడు. నాకు విండో సీట్ వచ్చిందనమాట. ఆ పెద్ద మనిషి నన్ను అడగలే గాని, ఆ చిన్న పిల్లాడు పాపం సరదా పడుతుండనేసి నేనన్నా, ప్లీజ్ టేక్ దిస్ సీట్ విండో, ఐ విల్ గో టు ద ఐల్ అనేసి మూడో సీట్కి వెళ్ళిపోయినా. ఆయన చాలా థ్యాంక్స్ చెప్పిండ్రు. ఏం చేస్తారు సార్ అంటే, నేను ఆమె లీడర్షిప్ కోచ్, అట్లాగే డిఫరెంట్ యూనివర్సిటీస్ కి క్లాసెస్ ఇస్తుంటా అంటే ఆయన చెప్పినారు. ఐ వర్క్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ వన్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇన్ బ్యాంకాక్ అండి, దో ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, కానీ నేను అక్కడ 10 ఏళ్ల బట్టి అక్కడే ఉన్నానండి. సో మీరు అప్పుడప్పుడు ఏమన్నా క్లాస్ ఇవ్వగలరా వచ్చి? ఐ సెడ్ ఐ వాస్ ఆన్ క్లౌడ్ 9. అబ్బో భలే వచ్చింది అవకాశం అనుకొని కార్డు ఇచ్చాను, ఆయన కార్డు ఇచ్చారు. తర్వాత అంత తొందరగా ఇది మెటీరియలైజ్ అవ్వలే. ఇట్ హెస్ టేకెన్ లాట్ ఆఫ్ టైమ్, బట్ అల్టిమేట్లీ ఐ వాజ్ ఇన్వైటెడ్. I was given only 45 minutes time to speak. But that day, I was so much prepared. I thought this is going to be my big day. And as I spoke for almost 2 hours, more than 2 hours. And they started inviting me every time. అక్కడి నుంచి కొంతమంది వేరే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ రావడం, వాళ్ళ నోట నుంచి వాళ్ళ చెవుల్లో కీళ్ళు చెప్పడం, వాళ్ళు ఒకసారి ఇన్వైట్ చేయడం, ఆ ప్రకారం అలాగా నెట్వర్క్ అన్నది పెరిగింది. ప్రొఫెషనల్ నెట్వర్క్, పనికి వాళ్ళ నెట్వర్క్ కాదు, ప్రొఫెషనల్ నెట్వర్క్ అన్నది పెరిగింది. And wherever I go, I prepare. Again, I am telling you, I prepare. వాళ్ళకి ఏం కావాలి, నేను ఏం చెప్తాను అన్నది కాదు, నేను వాళ్ళని అడుగుతా, వాట్ ఈస్ దట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ ఫర్ యువర్ స్టూడెంట్స్ అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు. దాని మీద కసరత్తు చేస్తాను, దాని మీద కసరత్తు చేసి ఎస్ ఐ గో అండ్ డూ మై వర్క్ సిన్సియర్లీ అండ్ ఆనెస్ట్ చేసేస్తాను, మంచిగా వస్తుంది రిజల్ట్. ఎస్, దిస్ ఈస్ హౌ ఇట్ కెన్ బి డన్ మై డియర్ ఫ్రెండ్. సో పర్సనల్ డెవలప్మెంటే కాకుండా ఈ యొక్క ప్రొఫెషనల్ నెట్వర్క్ కూడా డెవలప్ అవుతుంది. దట్ విల్ బిల్డ్ యువర్ నెట్ వర్త్ అనమాట. ఎంతో మందికి మీరు పరిచయం అవుతారు, ఎంతో మంది మిమ్మల్ని గుర్తుపడతారు, ఎంతో మంది మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. నన్ను కాకపోతే ఒక విషయం చెప్తున్నాను, భాష మీద కొద్దిగా పట్టు అన్నది ఉండాలి. తెలుగు భాష ఓకే, మన ఆంధ్ర తెలంగాణ వరకు అయితే నడుస్తుంది. కానీ ఇక్కడ కూడా కార్పొరేట్ కంపెనీస్ వెళ్ళినప్పుడు, సాఫ్ట్వేర్ కంపెనీస్ హైదరాబాద్ డెలాయిట్ కంపెనీకు అట్లా వెళ్ళినప్పుడు, లోఎస్ కంపెనీ ఇట్లాంటి వెళ్ళినప్పుడు దే ఎక్స్పెక్ట్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మరి ఆర్ యూ రెడీ? మాతృభాష మీద గౌరవమే, కానీ గ్లోబలైజ్ అయిపోవాలి. మనం గ్లోబలైజ్ అవ్వాలి అంటే భాష మీద పట్టు అన్నది ఉండాలి. మినిమం మనం షేక్స్పియర్ లెక్క ఇంగ్లీష్ లో పండితులం కానక్కర్లేదు, బట్ మినిమం ప్రాక్టీస్ చెయ్యండి భాష. నేను తెలుగు మీడియంలో చదువుకున్న వ్యక్తినండి, గురుకుల పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్ కొడిగినాళిలో చదువుకున్న వ్యక్తినే. మేమందరం కూడా, మా స్కూల్ విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎస్, అవసరం నేర్పించింది. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ వెల్. హిందీ అంటే ఓకే, కనీసం మనకు ఇంగ్లీష్ మీద పట్టు అన్నది ఉండాలి. హిందీ వస్తే మరీ మంచిది, అది కూడా కరెక్ట్ హిందీ రావాలి. See, when sometimes I'm invited to Bombay, దేవడిగా హాల్లో పోయిన ఏడాది 2019 అక్టోబర్లో దేవడిగా హాల్లో ప్రోగ్రామ్ చేసి వచ్చింది దాదర్లో. సో అక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, అంత పెద్దోళ్ళు, వయసు పెద్దోళ్ళు, బిజినెస్ పీపుల్, బిజినెస్ కేటగిరీ, ముసలి ముత్తక అందరూ వచ్చి కూర్చున్నారు. వాళ్ళు భాయ్ సాబ్ ఆప్కో హిందీ మే సమझाना है, అంగ్రేజీ నహీ చలేగా. అది ఎప్పుడు చెప్పినారు? స్టేజ్ ఎక్కినాక చెప్పినారు. నేను ఇంగ్లీష్ లో మొదలు పెట్టినా, డౌన్ డిస్కో అని. అక్కడికి ఎట్లా చెప్పేసినారు, నేను आपके हिंदी में बोलना है तो हिंदी में बोलिएगा बस చెప్పేసిన బ్రహ్మాండంగా. ఎందుకు? మనకు ఉంది ప్రాక్టీస్, చేసాం కాబట్టి. कोई दिक्कत नहीं है, आपको जो भाषा में आप सुन सकते हैं वही भाषा में हम बताने के लिए तैयार हैं. అంతే, ఖతం అయిపోయిందిగా. వెళ్ళడం చెప్పడం జరిగింది. మిత్రులారా, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే భాష అన్నది మాట్లాడితేనే వస్తుంది, పుస్తకాలు చదివితే భాష రాదు. ఆ 30 రోజులలో తమిళము, 30 రోజుల్లో కన్నడము ఎంతమంది నేర్చుకున్నారో నాకైతే తెలియదు. భాష మాత్రం గుర్తు పెట్టుకోండి. అన్లెస్ అండ్ అదర్వైజ్ యు ఇంటరాక్ట్ విత్ ద పర్సన్. నేను అందుకే మీరు ఎక్కడన్నా కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు, కొత్త ప్రాంతానికి క్వశ్చన్స్, నేను ఐ టేక్ ద క్వశ్చన్స్ అండి. there are some people are asking questions. I'll open the floor for questions. Let me finish first. So ఎక్కడన్నా కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు I always try to associate with the person who does not speak our language. మన తెలుగు రాని, ఎందుకంటే వాని భాష మనం నేర్చుకోవచ్చు కదా.
వాట్ ఎవర్, అట్లీస్ట్ టు కమ్యూనికేట్. కొన్ని చిన్న చిన్న మాటలు అయితే మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. అదే నేను చెప్తున్నాను. తర్వాత రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే. ఆ తర్వాత ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ వినండి, మంచిగా అర్థం చేసుకోండి. మీరు కూడా అద్దం ముందు మాట్లాడండి. బయట మాట్లాడితే సిగ్గు వస్తుందేమో సార్, ఎవరన్నా నవ్వుతారేమో అనేస్తే, ఓకే, నవ్వే వాళ్ళు ఎట్లా నవ్వుతారు, బట్ అట్లీస్ట్ ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. మిర్రర్ అయితే నవ్వదు కదా, మళ్ళీ దాన్ని రికార్డ్ చేసుకోండి, మళ్ళా వినండి, మళ్ళా చేయండి, మళ్ళా వినండి. ఇట్లా చేస్తే ఎందుకు రాదండి? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకే, సో స్పీకర్స్ అందరికీ నేను చెప్తున్నానండి. ఇప్పుడు మన దగ్గర మంచి స్పీకర్స్ ఉన్నారు. శ్రీరామ్ గారు ఉన్నారు. ఈ స్పీక్స్ ఎక్సలెంట్ ఇంగ్లీష్, అవునా కదా? ఆయన అమెరికాలో పుట్టలేదు కదా, ఈస్ ఫ్రమ్ తమిళనాడు. ఆయన మాట్లాడుతున్నారా లేదా? ఓకే, శర్మ గారు ఉన్నారు. ఎస్, శర్మ ఈజ్ అనదర్ వండర్ఫుల్ ట్రైనర్. హీ స్పీక్స్ వెరీ గుడ్ ఇంగ్లీష్. తర్వాత మన మిత్రులు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది మన తెలుగు మిత్రులు ఎంతో మంది ఉన్నారు. శేఖర్ అనేసి ఈ స్పీక్స్ వండర్ఫుల్ ఇంగ్లీష్. సో ఇదంతా కూడా ప్రాక్టీస్ చేయబట్టి వచ్చింది, అంతే తప్ప నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అండ్ వన్ మోర్ బెనిఫిట్ దట్ వీ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రొఫెషన్ ఇస్ దట్ పర్సనల్ సాటిస్ఫాక్షన్. దేనికండి? ఇప్పుడు నేను ఎంతో మందిని చూస్తుంటా, మీరు చూసే ఉంటారు, కోటీశ్వర్లకు సాటిస్ఫాక్షన్ లేదని ఎంతో చేస్తున్నారు, కానీ జీవితంలో ఏదో వెలితి. కానీ మనకు వి గెట్ సౌండ్ స్లీప్. నా భార్య అంటుంటది, యూ స్లీప్, ఇట్లా వండుకుంటే 2 నిమిషాల్లో నిద్ర పట్టేస్తుంది, డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతాం. ఐ డోంట్ నీడ్ దాట్ దిస్ అండ్ ఆల్. నో, మంచి నిద్ర పడుతుంది. ఎందుకంటే సాటిస్ఫాక్షన్. ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను, కనీసం 10 మంది అయినా ఏదైనా నేర్చుకొని బాగుపడితే ఎంత సాటిస్ఫాక్షన్ అండి. ఎన్ని కోట్లు సంపాదించినా కూడా సాటిస్ఫాక్షన్ రాదు. సో ఈ వృత్తిలో ఎంతో మంది జీవితాన్ని మనం మార్చగలుగుతున్నాము. చచ్చిపోయిన వాళ్ళని బతికిచ్చామండి, చచ్చిపోయే వాళ్ళని బతికించినాం. ఎస్, there are many instances like that. ఒకటి కాదు, 2 కాదు. they were about to commit suicide. yes, today they are on top. మంచి పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు. అంతకన్నా సాటిస్ఫాక్షన్ ఏముందండి? అవునా కదా? డాక్టర్ గారికి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుంది? ఆపరేషన్ సక్సెస్ అయ్యి, గుండె ఆపరేషన్, మేజర్ ఆపరేషన్ సక్సెస్ అయ్యి, పేషెంట్ హెల్దీగా తిరుగుతున్నప్పుడు తన ముందు ఒక డాక్టర్ అన్న వ్యక్తికి ఎంత సాటిస్ఫాక్షన్ అండి. ఆయన ఇచ్చిన 5 లక్షలు 10 లక్షలు అది కాదు, అది అయిపోతుంది అది. కానీ సాటిస్ఫాక్షన్ జీవిత కాలం కూడా ఉంటుంది మిత్రుల. అది ఒక ప్రొఫెషనల్ స్పీకర్ కి ఖచ్చితంగా ఉంటుంది. ఒక మంచి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కి ఎస్, ఈ యొక్క ఆనందము, ఈ యొక్క తృప్తి అన్నది మిగులుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వొకాబులరీ పెరుగుతుంది యాజ్ వి స్పీక్. ఓకే, ఐ కమ్ ఫ్రమ్ ఏ తెలుగు మీడియం స్కూల్, బట్ యాజ్ ఐ వాజ్ స్పీకింగ్ టు డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, నా వొకాబులరీ పెరిగింది, నా ఇంటోనేషన్ పెరిగింది, నా యొక్క యాక్సెంట్ మెరుగయ్యింది. ఇవన్నీ కూడా జరుగుతాయి, ఆటోమేటిక్ గా ఇవి జరిగిపోతాయి. ఏదో తెచ్చిపెట్టుకోవాల్సినది కాదు. న్యాచురల్ గా ఏ ప్రకారం అయితే తెలుగు మాట్లాడతామో ఆ ప్రకారంగా ఈ భాష, వేరే పరాయి భాష కూడా మనకు వచ్చేసే అవకాశం ఉంటుంది. ఫ్లూయెన్సీ అన్నది కూడా వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే లిజనింగ్ ఎబిలిటీస్ అనేవి పెరుగుతాయి. బికాజ్ ఇందాక చెప్పిన లిజనింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్, కానీ మన దగ్గర ఏంటంటే లిజనింగ్ ఎబిలిటీస్ పెరుగుతాయి. మనం సినిమా, ఒక స్పీకర్, ఒక ప్రొఫెషనల్ స్పీకర్ సినిమా చూస్తున్నప్పుడు ఆయన ఒక్కొక్క మాట జాగ్రత్తగా వింటాడు. ఎందుకు అంటే రేపు దాన్ని ఏ ప్రకారంగా దీన్ని నేను నా యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఉపయోగించుకోవచ్చు. ఎవరు మాట్లాడినా కూడా జాగ్రత్తగా పరిశీలిస్తుంటాడు, జాగ్రత్తగా వింటూ ఉంటాడు, దాన్ని అంతా కూడా లోపల ఫీడ్ చేసుకుంటా ఉంటాడు. సో వి బికమ్ ఎక్సలెంట్ లిజనర్స్. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు చెప్పింది కూడా మనం వింటూ ఉంటాము, అర్థం చేసుకుంటాం. ఎస్, దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్. చాలా ఉన్నాయండి, ఒకటి కాదు. ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంప్రాంప్టు స్పీచ్. ఎవరైనా మీకు ఇవ్వాల్సి వచ్చింది, ఎక్కడన్నా ఒక స్టేజ్ మీదో, లేకపోతే ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లోనో, లేకపోతే ఎక్కడికో మీరు వెళ్ళాల్సి వచ్చింది. సడన్ గా మీరు స్పీకర్ అని తెలిసింది అవతల వ్యక్తికి. అయ్యా, పెళ్లి కొడుకు గురించి మీరు పెళ్లి కొడుకు ఫ్రెండ్ కదా, పెళ్లి కొడుకు గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడతారు, ఆయన మిత్రుడు అని మిమ్మల్ని తప్పున పిలిచారు. యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్. వాళ్ళ ఫాదర్ మిమ్మల్ని డైరెక్ట్ గా పిలిచారు. పిలిచినప్పుడు యూ షుడ్ ఆల్వేస్ బి, ఎట్లుంటదంటే ఒక ప్రొఫెషనల్ స్పీకర్ టక్క మీరు అక్కడ స్టేజ్ మీదకి నడుచుకెళ్తున్న టైములోని ఆ ఫ్యూ సెకండ్స్ లోనే ఏమవుతుందంటే మీ మైండ్ పని చేయడం మొదలవుతుంది. ఏం మాట్లాడాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ క్లోజ్ చేయాలి అన్నది క్లారిటీ అన్నది మీ మైండ్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీ మైండ్కి వచ్చేస్తుందో, ఎస్, ఆ స్టేజ్ ఎక్కే లోపు, మైక్ చేతిలోకి వచ్చే లోపు యూ విల్ నో వాట్ ఈస్ టు బి స్పోకెన్ అబౌట్ యువర్ ఫ్రెండ్. గమనించినారు? ఇంప్రాంప్టు అంటారు, అంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఆల్సో యు ఆర్ రెడీ. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి మిత్రులారా. కాబట్టి దీన్ని ఒక యజ్ఞం లెక్క స్వీకరించండి. ఎవరైతే పబ్లిక్ స్పీకర్ అవ్వాలనుకుంటున్నారో ఏదో 4 మాట్లాడడం కాదు, ఒక యజ్ఞం లెక్క దీన్ని మొదలు పెట్టండి. ఇంకొక విషయం చెప్తున్నాను, లాస్ట్, న్యాచురల్ గా ఉండండి. గెట్ ఇన్ టు పీపుల్స్ లాంగ్వేజ్.
జనాలు ఏ లాంగ్వేజ్ లో సింపుల్ గా అర్థం చేసుకుంటారు. చాలా మంది నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ గురించి చెప్తున్నానండి. చాలా ఆనందంగా చెప్తున్నాను. వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీరు మాట్లాడుతుంటే ఎవరో మన సొంత బాబాయో మామో సొంత ఇంటి మనిషో మాట్లాడినట్టు ఉంటది సార్ అని. ఏదో కావాలని ఒక తెచ్చిపెట్టుకున్న స్పీచ్ లాగా ఉండకుండా సొంత మనిషి ఇట్లా కూర్చొని నాకు చెప్తున్నాడా అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటది. దట్ ఈస్ ఇనఫ్. దట్ ఈస్ ఇనఫ్. ఎస్. ఆల్మోస్ట్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతానంటే అట్లాంటి మాటలు వచ్చినప్పుడు. అలా ఉండాలి. న్యాచురల్ గా ఉండాలి. మంచి లాంగ్వేజ్ లో సింపుల్ గా మనం ఇంట్లో ఎట్లా మాట్లాడుకుంటాం అట్లా మాట్లాడుకోవచ్చు. తప్పేమీ లేదు. ఓ పెద్ద పెద్ద ఏదేదో భాషణ్ అంటారు చూసా, భాషణ లెక్క అవసరం లేదు. మనం ఏం రాజకీయ నాయకులం కాదు కదా. సో సింపుల్ గా ఇలా చెప్పినా కూడా జనాలు అర్థం చేసుకుంటారు. సో ఒక్కటేనండి, యూ హ్యావ్ టు బి ఫ్లెక్సిబుల్. ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో అన్నది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులను సంబోధించినప్పుడు యూ షుడ్ గెట్ కనెక్టెడ్ మోర్. ఎప్పుడు న్యాచురల్ గా ఏదో సొంత వ్యక్తితో మాట్లాడిన. అట్లాగే హై ఫై సర్కిల్ ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జడ్జిలకు ఇస్తుంటాం, హైకోర్టు జడ్జిలకి, లేకపోతే వేరే జడ్జెస్, లేకపోతే హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి ఇస్తుంటాం. అక్కడ ఇది కుదరకపోవచ్చు. అక్కడ కొద్దిగా ప్రొఫెషనల్ వేలోనే వెళ్ళిపోవాలి. మనం ఏదో చెప్పాలనుకున్నాం అదే చెప్పాలి. అక్కడ పర్సనల్ కనెక్షన్ కి అంత పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడానికి వీలు లేదు. ఇది నెమ్మది నెమ్మదిగా మనం గ్రో అవుతున్న కొద్దీ, క్లాసులు ఇస్తున్న కొద్దీ, మాట్లాడుతున్న కొద్దీ మనం నేర్చుకుంటాం. కాకపోతే ప్రిపరేషన్ అన్నది ఇట్ ఈస్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. రిమెంబర్, యూ షుడ్ బి ఏ గ్రేట్ రీడర్. మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉండండి. మంచి మంచి విషయాలు సేకరణ అన్నది చేస్తూ ఉండండి. ఇది రోజు ఇది మన హోంవర్క్ అనేది జరుగుతూ ఉండాలి. మంచి పుస్తకాలు, బైండ్ పుస్తకాలు పెట్టుకొని రాసుకుంటూ ఉండండి. యూ షుడ్ రైట్ డౌన్. నాకు గుర్తుంటదిలే అంటే మర్చిపోతాం మనం. ఇప్పుడు చదివింది వెంటనే మర్చిపోతాం. కాబట్టి రైట్ డౌన్ ఎవ్రీథింగ్. ఎప్పుడన్నా ఒక స్పీచ్ తయారు చేయాలన్నప్పుడు కంటెంట్, యూ బికమ్ ఏ కంటెంట్ రైటర్. ఏ ప్రకారంగా మొదలు పెట్టాలి, ఏ పాయింట్ తో స్టార్ట్ చేయాలి, ఏ పాయింట్ తో క్లోజ్ చేయాలి అన్న విషయాలు మనందరికీ తెలిసినప్పుడు ఖచ్చితంగా ఎవ్రీ వన్ ఈస్ గోయింగ్ టు బి ఎన్ ఆసమ్ స్పీకర్. అండ్ ఒక ప్రొఫెషనల్ స్పీకర్ అవ్వడానికే కాదు, మీరు ఆఫీసుల్లో పనిచేస్తూ ఉంటారు. ఆఫీసుల్లో మీ మేనేజ్మెంట్, మీ సిఇఓ గారు మిమ్మల్ని ఒక విషయం గురించి మాట్లాడమని చెప్పారు. మీ యొక్క వాట్ ఎవర్ ద టెక్నికల్ థింగ్, అది మీరు మాట్లాడగలగాలి, నిర్భయంగా మాట్లాడగలిగి. ప్రజెంటేషన్ స్కిల్స్ అంటారు చూసినారా, ఎక్స్ప్రెసింగ్ యువర్ థాట్స్ ఇన్ ఎ రైట్ వే. ఆ థాట్స్ ని మీరు ఎక్స్ప్రెస్ చేయగలిగినప్పుడు ఎస్, ఆఫీస్ మొత్తానికి మీరు ఏమవుతారు, హీరో అయిపోతారు. ఎస్, ఆఫీస్ మొత్తం మీకు గుర్తుపెడతారు. ఏమొచ్చినా కూడా ఇతన్ని పిలవాలి, ఇతన్ని పిలవాలి. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. జస్ట్ కీప్ ప్రాక్టీసింగ్. అండ్ ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇంకొక 15-20 పాయింట్లు చెప్పాలి. ఖచ్చితంగా విల్ హ్యావ్ సెషన్ నంబర్ 2 లేటర్ ఆన్. సో సెషన్ నంబర్ 2 లో మిగతా విషయాలు కూడా మనం చర్చిద్దాం. ఈ లోపు శెట్టి గారు, ఐ విల్ టేక్ అప్ సమ్ క్వశ్చన్స్. ఇఫ్ యు హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ భరత్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మీటింగ్ మళ్ళీ క్లోజ్ చేయాలి వస్తుంది ఇంకొక 5 minutes లో. మళ్ళీ రీజాయిన్ అవ్వాలి. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, మీరు అంటున్నారు మళ్ళీ రీజాయిన్ అవుదాం. కెన్ యు ప్లీజ్ షేర్ యువర్ ఫోన్ నంబర్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్? Yes, sir. My phone number is 98856-82208. 98856-82208. This is the only number I have. Where number ledu. This is WhatsApp number kuda ide. My mail ID venupd@gmail.com. venupd ante VENUPD. డి అంటే పూణే అనుకోవచ్చు, డి అంటే ఢిల్లీ అనుకోవచ్చు. pd@gmail.com. There are so many awesome seminars of Venugopal Lakshmipuram గారు. దాని గురించి మీరు ఇంపాక్ట్ ఫౌండేషన్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడాల్సిందే. చాలా నేర్చుకోవచ్చు. ఓకే, బుక్స్ కంపల్సరీ చదవాలా? ఇట్ ఈస్ నీడ్ టు కంపల్సరీ స్టడీ ద బుక్స్. yes, your type in Nikitan Sunset garu correct type చేస్తారండి. అంటే మనం రెగ్యులర్ గా బుక్స్ చదవాలా? ఒక మంచి ట్రైనర్ అవ్వాలంటే ఇయర్లీ ఎన్ని బుక్స్ చదవాలి? ఒక బుక్ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేయాలి? ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చదవడము వేరు, దాన్ని కూలంకషంగా చదవడం వేరు, అర్థం చేసుకుంటూ చదవడం వేరు. నేను ఎట్లా చేస్తానంటే, ఒక పుస్తకం తీసుకుంటే నేను టైం లిమిట్ పెట్టుకోను. ఇన్ని గంటల్లో కంప్లీట్ చేయాలి లేదా ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలని పెట్టుకోను. ఆ పుస్తకాన్ని స్టడీ చేస్తా. ఎస్, నాకు ఇది అవసరం ఉంటుందా లేదా, అవసరం ఉంది అంటే పేజ్ 1 నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఆయన రైటర్ ఉద్దేశం ఏంటో కూడా నేను చదువుతాను. చాలా మంది చదవరు.
రైటర్ ఏం చెప్పదలుచుకున్నారు, ఆథర్ ఎవరైతే ఉంటారో ఆయన ఇది చెప్పాలనుకుంటున్నా ఈ పుస్తకంలో నేను అక్షర రూపంలో పెట్టాను, అది చాలు మనకి. ఓహో, మనకి ఈ పుస్తకం ఎంత అవసరం. అక్కడి నుంచి ఏం చేస్తానంటే ఒక పుణ్య గ్రంథం ఉంటది కదా, హోలీ బుక్ ఎట్లయితే ఉంటది ఆ ప్రకారంగా దాన్ని చదవడమే కాకుండా ఒక పుస్తకం పెట్టుకుంటా. ఐ కీప్ ఎ నోట్, దానికి వేరే నోట్ ఉంటది. ఓకే, దాన్ని ఆ పుస్తకం అంటే మనం డైరీ అనేది పెట్టుకోవాలా, మ్యాండేటరీయా? మ్యాండేటరీ, డైలీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 hour పుస్తక పఠనం. ఇప్పుడు లాక్డౌన్ లో ఉన్నాం కాబట్టి యూ కెన్ ఇంక్రీజ్ దట్ అవర్స్, 2 గంటలు పెట్టుకోవచ్చు, కానీ కంటిన్యూగా వద్దు, మెడ నొప్పి వస్తుంది. కాబట్టి 45 నిమిషాలు 45 నిమిషాలు కనీసం 1.5 hour పెట్టుకుంటే ఇట్ ఈస్ గుడ్ అండి. ఎందుకంటే గ్రేట్ లీడర్స్ హ్యావ్ బికమ్ గ్రేట్ రీడర్స్, గ్రేట్ రీడర్స్ హ్యావ్ బికమ్ గ్రేట్ లీడర్స్. అది విషయం. ఇప్పటికి కూడా బిల్ గేట్స్ అంటే వారానికి ఒక పుస్తకం చదువుతాడు. బిల్ గేట్స్ అంటే ఏదో సిఇఓస్ అంటారు, సిఇఓస్ కంపెనీ ఓనర్స్ సేస్ దే రీడ్ సిఇఓస్ కూడా చదువుతారు, 1 week ఒక బుక్ చదువుతారు. అదే ట్రైనర్స్ ఎన్ని బుక్స్ చదవాలి? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఇంట్రెస్ట్. ఇప్పుడు సిఇఓ అని చదివినాడు అని ట్రైనర్ అని చదవాలని లేదు, ఇంకా ఎక్కువ చదివితే మంచిదే. అంటే డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద బుక్ కదా, ఎన్ని పేజీలు ఉన్నాయి. సో ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ బుక్ యూ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 1 day. ఓకే, ఇఫ్ ఇట్స్ అ బిగ్గర్ వన్ యూ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 1 week. 1 week లో ఎంత కాదు, నెలకి నేను ఒక 2-3 పుస్తకాలు చదువుతానని పెట్టుకోండి. ఏం లేదు, నాకు టైం మేనేజ్మెంట్ మీద 50 పుస్తకాలు ఉన్నాయి, టైం మేనేజ్మెంట్ మీద 50 బుక్స్ ఉన్నాయి. ఏ బుక్ సెలెక్ట్ చేసుకోవాలి? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. అందుకే నేను అంటాను, ఆ పుస్తకంలో కంటెంట్ ఉంటది, స్టార్టింగ్ లోనే కంటెంట్ ఉంటది, ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి దాన్ని చదివితే సరిపోతుంది. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ లో ఎవరు చెప్పినా సరే విలువ అన్నది వాళ్ళ టైంకి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ వాళ్ళ యొక్క ఓన్ పందాలు రాస్తా ఉంటారు. అందులో ఒక మంచి నోటెడ్ ఆథర్ ని తీసుకొని, ఎందుకంటే అది తెలిసిపోతుంది అమెజాన్ లో కొట్టామంటే విచ్ ఇస్ యూనో ఎక్కువ మాక్సిమం రేట్ బుక్ ఏంటో మనకు తెలిసిపోతుంది, దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్? కాకపోతే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ పాయింట్స్, అది నేను చెప్పేది. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఇండియన్ అండ్ ఫారెన్ బిజినెస్ ఇన్ డిఫరెంట్ యాక్సెప్ట్? అర్థం కాదు. ఇండియన్ ఆడియన్స్ కి ఫారెన్ ఆడియన్స్ కి ఏంటి డిఫరెన్స్? మీరు డిఫరెన్స్ ఎలా చూసారు మీ జీవితంలో? ఒక్క విషయం, ఇండియన్ ఆడియన్స్ ఆర్ మోర్ ఇంక్లైన్ టు ఎమోషనల్ స్పీచెస్. ఇండియన్ ఆడియన్స్ ఎమోషన్స్ కి, తర్వాత పర్సనల్ టచ్ కి, ఎగ్జాంపుల్స్ ఏదైనా స్టోరీ రూపంలో చెప్పినప్పుడు దే రియల్లీ లవ్ ఎ లాట్. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి మన పెంపకం అనేది ఆ ప్రకారం జరిగింది. ఈ ఫారినర్ అట్లా కాదు, డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోవాలి. హ్యూమర్ అనేది ఉంటది అక్కడ కూడా, కాకపోతే డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతేనే వాళ్ళకి నచ్చుతుంది. ఈ టైం వేస్టింగ్ విషయాలు వాళ్ళకు ఎక్కువగా నచ్చవు. ఆ తర్వాత ఎవరైనా ఒక స్పీకర్ ఇంట్రడ్యూస్ చేయాలన్నా సరే వాళ్ళు 2 నిమిషాలు 1 minute కన్నా ఎక్కువ తీసుకోరు. ఈ మేబీ టాప్ మోస్ట్ ట్రైనర్ ఆర్ టాప్ మోస్ట్ స్పీకర్ ఆర్ టాప్ మోస్ట్ పొలిటీషియన్, ఎవరినైనా సరే విత్ ఇన్ 30 seconds ఆర్ 60 seconds లోపే వాళ్ళ యొక్క ఇంట్రొడక్షన్ అనేది కంప్లీట్ చేస్తారు, లేకపోతే అక్కడ ఆడియన్స్ ఒప్పుకోరు. దట్ ఈస్ ద డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్ దట్ ఐ హావ్ అబ్జర్వ్డ్. ఓకే, శ్రీకాంత్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, ప్లీజ్ రికమెండ్ యువర్ బెస్ట్ బుక్స్. బెస్ట్ బుక్స్ అంటే చాలా ఉన్నాయండి. నాకు నచ్చిందల్లా కూడా డేల్ కార్నెగీ గారు రాసింది హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేసి, అది బాగా నచ్చింది ఆ పుస్తకము. ఆ తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో వచ్చేసి రాబర్ట్ కియోసాకి రాసినది రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్, అది 2 భాషల్లో కూడా ఉంది. అండ్ ఓవర్ ద టాప్ అన్న పుస్తకం ఒకటి, నెపోలియన్ హిల్ ఇంకోటి ఏదో రాశాడు, ఆ పుస్తకం ఒకటి. ఆ తర్వాత హూ మూవ్డ్ మై చీజ్, దట్స్ అనదర్ బుక్, హూ మూవ్డ్ మై చీజ్. చిన్న చిన్న పుస్తకాలే కానీ ఇది అమేజింగ్ బుక్స్. అండ్ హౌ టు ఏమంటారు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ యూ. ఆ తర్వాత 1 minute కెన్ చేంజ్ యువర్ లైఫ్, 1 minute కెన్ చేంజ్ యువర్ లైఫ్, అదొక పుస్తకము. చాలా ఉన్నాయండి. యూ కెన్ దెర్ ఆర్ నంబర్ ఆఫ్ బుక్స్ హ్యావ్ ఇన్ మై లైబ్రరీ. చాలా ఉన్నాయి, అది తెలిసిపోతుంది. ఇప్పుడు సమాచారం ఈజీయే కదా, గూగుల్లో కొడితే మీకు మొత్తం కిన్లీలో ఎన్నైతే ఉన్నాయో బుక్స్, బెస్ట్ రెడ్ బుక్స్ అన్ని కూడా వచ్చేస్తాయి, ఆన్లైన్ లో వచ్చేస్తాయి. ప్రాబ్లం. హలో సార్, నేను ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తుంటాను. సో యూజువల్లీ మేము ప్రెజెంటేషన్స్ ఇస్తుంటాము. సో ప్రెజెంటేషన్ లో టాపిక్ ఒక్కటే అయితే దాన్ని మేము హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో అట్లా ప్రెజెంటేషన్ చేస్తుంటాము. కానీ హైదరాబాద్ లో వచ్చినంత ఇంపాక్ట్ చెన్నై, బెంగళూరు ప్రజలకి రావట్లేదు.
ఆ ఇంపాక్ట్. సో దానికి ఏమైనా టిప్స్ చెప్పగలరా? See, the things that work in Hyderabad that may not work in Chennai or Bombay. Okay, so first of all, when you have to give the same presentation in Bangalore or Chennai or wherever, you should know వాళ్ళ నాడి మనం తెలుసుకోవాలి. And are you giving into the same language? English లోనే ఇస్తారు కదా ఎక్కడ ఇచ్చినా కూడా. Your language is English. Okay. అక్కడ మనం చెన్నైలో వెళ్ళినప్పుడు you should learn a few Tamil things, Tamil words, before getting started with your speech. తమిళ్లో వణక్కం అనడము లేకపోతే ఆ ప్రకారం. సో చెన్నై గురించి 1-2 ఇంపార్టెంట్ విషయాలు చెప్పండి. ద థింగ్స్ దట్ యు లవ్ ఇన్ చెన్నై. సో వెన్ యూ స్టార్ట్ ద సెషన్ దిస్ వే, it is not connected with your topic, it's not connected with your subject, but when you have that appreciation for their local city, whatever it is, then they get connected. వాళ్ళు కనెక్ట్ అవుతారు అనమాట. మధ్యలో కూడా మీ సబ్జెక్ట్ లో మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే చెన్నైని కూడా మధ్యలో తీసుకురావాలి మీ సబ్జెక్ట్ లోకి. దీనికి అది చెన్నైలో ఎంత మంచి దీని ఎఫెక్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, వాట్ ఆర్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ బ్యాంకాక్. సో అవి నేను నేర్చుకున్నా, తెలుసుకున్నా, అది గూగుల్లో స్టడీ చేసి తెలుసుకొని అప్పుడు before I started my speech, I've given that appreciation for Bangkok. Why? Another reason చెప్పాను. దెన్ వాళ్ళు ఏమంటారంటే అరే ఏ బందా అప్నా ఈడు మనోడు అన్నది చూసారా, ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Sir, book reading is better than listening to audio book. Please suggest. Book reading is better than listening to audio book. ఇక్కడ ఏమవుతుందంటే ఆడియో బుక్ లో వింటున్నప్పుడు నేను దాకా చెప్పాను కదా, స్పీడ్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కలాగా ఉంటుంది. నేను కూడా ఇదే ఫాలో అవుతాను. కొన్ని ఫారిన్ స్పీచెస్ వింటున్నప్పుడు అవి వెళ్ళిపోతుంటాయి. ఆ మినిట్ కి కనీసం వాళ్ళు 500 వర్డ్స్ మాట్లాడేస్తూ ఉంటారు ఒక్కోసారి. అది మనకు కనెక్ట్ కాదు. పుస్తకం చదివినప్పుడు మనకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. లిజనింగ్ లో మనకు అంత ఓపిక ఉండదు, రివైండ్ చేసుకొని వినేంత ఓపిక ఉండదు. కాబట్టి ఆల్వేస్ దట్ ఈస్ కరెక్ట్ నా ఒపీనియన్. అంటే బుక్ ఆడియో ఫైల్స్ వినడం కన్నా బుక్ చదివితే బాగుంటుంది. Yes sir. బుక్ చదవాలి. Question is from Narendra. Which keeps you motivated, sir, to give motivational speeches? The day starts with motivation. ఏ ప్రకారం అంటే ఉదయం నిద్ర లేస్తూనే ఐ థ్యాంక్ ద ఆల్మైటీ. కొంతమంది దేవుని నమ్ముతారు, నమ్మరు, అది పక్కన పెట్టండి. బట్ నేను నిద్ర లేచినాను అంటే సంబడి ఒక న్యాచురల్ శక్తి ఏదో ఉంటది, అది కనపడని ఓమ్ని ప్రెసెంట్. డే యాజ్ అ గిఫ్ట్, నాకు ఒక గిఫ్ట్ అనేది వచ్చింది. దట్ కీప్స్ మీ మోటివేటెడ్, ఇట్ కీప్స్ మీ ఎక్సైటెడ్. ఇట్ ఈస్ మోర్ దాన్ మోటివేషన్. I feel excited to be alive. I can do wonders. Yes, అది keeps me motivated. అంతే తప్ప నాకు ఏదో వింటే గానీ ఎవరో ఏదో చెప్తే గానీ మోటివేషన్ అన్నది కాదు. ఇట్ ఈస్ సెల్ఫ్ జనరేటెడ్ థింగ్ ఇన్సైడ్. ఒక క్వశ్చన్ ఉదయ్ నుంచి సార్, హౌ టు ఓవర్కమ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్? హలో. నడుపుతా ఉన్నాను. మా ఎదురింట్లో ఒక ఆయన అంతకన్నా పెద్ద కారు కొన్నాడు. మా రిలేషన్స్ లో కూడా అంతకన్నా పెద్ద కారు ఉన్నారు. మా అల్లుడి దగ్గర కూడా హోండా సిటీ ఉంది. దాంతో నేను కంపేర్ చేసుకోకూడదు. గాడ్ హెస్ గివెన్ మీ దిస్. ఇది ఒక నాకు ఇచ్చినాడా లేదా, నాకు ఒక మంచి ఇల్లు ఇచ్చినాడా లేదా, దాంతో నేను చూసుకోవాలి. కానీ వెన్ ఐ స్టార్ట్ కంపేరింగ్ విత్ అదర్ పీపుల్ హూ ఆర్ ఇన్ ఎ బెటర్ పొజిషన్ దాన్ మీ, వాళ్ళకి నాకన్నా మంచి పేరు వచ్చినప్పుడు, నాకన్నా వాళ్ళు వృత్తిలో ముందుకు వెళుతున్నప్పుడు ఎప్పుడైతే మన మనసులో బాధ కలుగుతుందో, ఆ జే ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. దీనికి చాలా హోంవర్క్ జరుగుతుంది మన మైండ్ లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రావడానికి. అంటే ఆత్మన్యూన్యత భావము. ద ప్రైమ్ థింగ్ ఈస్ దట్ when you compare,
అట్లా కంపేర్ చేసుకోకూడదు. ఒకవేళ కంపేర్ చేసుకోవాలి అంటే కంపేర్ విత్ దోస్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్, అంటే హూ ఆర్ ఇన్ ఏ మోర్ వర్స్ పొజిషన్ దెన్. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎంతో హ్యాపీగా ఉన్నాను అన్న ఫీలింగ్ అన్నది ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నది పోడగొడుతుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దట్ వెన్ యు ఆర్ సఫరింగ్, వెన్ యూ ఫీల్ దట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అది ఆలోచన నుంచి పక్కన వచ్చేసి నీకన్నా నీ స్నేహితుడు ఉన్నతంగా ఎదిగితే, నీకన్నా నీ స్నేహితునికి ముందే ప్రమోషన్ వస్తే, లేదా నీకన్నా నీ స్నేహితుడు ముందే ఒక కారు కొంటే, లేకపోతే ఇల్లు కడితే, లేదా వానికి ఇంకా మంచి లెవెల్కి ఎదిగితే, యు గో అండ్ విష్ హిమ్ హోల్ హార్టెడ్ గా, ఫోన్ లో కానివ్వండి, పర్సనల్ గా కానివ్వండి, వెళ్ళి విష్ చేయండి. అప్పుడు మెల్లమెల్లగా ఈ రోగం అన్నది తగ్గుతుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ జే ఫ్యాక్టర్, జెలసీ ఫ్యాక్టర్ నుంచి మొదలవుతుంది. కాబట్టి ఇది పెంపకంలో కూడా లోపం ఉంటది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లల్ని కంపేర్ చేస్తూ ఉంటారు ఇంకొకళ్ళతో. సో తల్లిదండ్రులు ఎవరన్నా వింటుంటే అది జాగ్రత్తగా మీరు పాటించండి. నెవర్ కంపేర్ యువర్ చిల్డ్రన్ విత్ అదర్ చిల్డ్రన్. మీ ఇంట్లోనే సిబ్లింగ్స్ ఉంటారు, అంటే అన్న తమ్ముడు గాని, అక్క చెల్లి గాని, అక్క తమ్ముడు గాని, వాళ్ళని మధ్యలో డిస్క్రిమినేషన్ తేకుండా పెంచితే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది వాళ్ళకు జీవితంలో కూడా రాదు. అండ్ మన స్కూల్స్ లో కూడా ఈ పాఠాలు కొన్ని పెట్టాలి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురించి పర్సనల్ ఎడ్యుకేషన్ అనేది పెడితే దీని మీద మనం కొద్దిగా ఫ్యూచర్ బాగుంటది అన్నది నా ఆలోచన. ఒక క్వశ్చన్ ఫ్రమ్ శివారెడ్డి. ప్రసంగాలు విమర్శలు మాట్లాడడం మంచిదా కాదా? ఏదంటే విమర్శలు, నెగటివ్ థింగ్స్ ఇన్ స్పీచెస్. నెగటివ్ స్పీచ్ లో ఉండకూడదు. నో నో నో, నేను అందుకే చెప్పాను కదా, స్పీచెస్ లో గుర్తు పెట్టుకోండి అన్న, ఒకరిని క్రిటిసైజ్ చేయడం కానీ, రిలీజియస్ విషయాలు కానీ, పొలిటికల్ విషయాలు కానీ, సెక్స్ సంబంధించిన విషయాలు కానీ, ఎట్టి పరిస్థితుల్లో కూడా పబ్లిక్ స్పీకర్ అన్న వ్యక్తి గుర్తు పెట్టుకోవాలి, ఇవేవి కూడా తేకూడదు. పనికి మాలిన కుళ్ళు జోకులు వేయడం కానీ, రిమెంబర్, ఏది కూడా సెన్సిటివ్ విషయాలు అంటారు వీటన్నిటిని కూడా, నో, ఇవన్నిటికీ మనం దూరం ఉండాలి. నెగటివ్ అన్నది రాకూడదు. ఓన్లీ పాజిటివ్ అంశాలే మనం తీసుకోవాలి. ఒకవేళ నెగటివ్ అంశం చర్చించాల్సి వచ్చినా సరే దానికి పాజిటివ్ మాస్క్ పెట్టుకొని మనం చెప్పాలి తప్ప కర్రాఖండిగా వీఆర్ నాట్ పొలిటీషియన్స్. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు చెప్పచ్చు, వాళ్ళకి అది నడుస్తుంది. కానీ మనకు పబ్లిక్ స్పీకర్ గా ఉన్నప్పుడు అందరి వాడిగా ఉంటేనే బాగుంటుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. పర్టికులర్ గా మీకు ఎవరో ఒక వ్యక్తి మీకు ఇష్టం ఉండొచ్చు, మంచిదే, అది మనసులో పెట్టుకోండి అంతే. అంతే తప్ప పబ్లిక్ లో మీరు చాటించాల్సిన అవసరం లేదు. అందులోనే ఒకరికి ఆ విషయం నచ్చకపోవచ్చు. కాబట్టి ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఇది చేయడం రాంగ్. నెగటివ్ అన్నదాన్ని నేను కామెంట్ ఏదైనా వస్తే ఆ వ్యక్తిని వెంటనే బ్లాక్ చేయడమో, వెంటనే నా మైండ్ లోంచి తీసేయడమో చేస్తాను. చేతనైనంత లెటర్స్ క్రిటిసిజం అన్నది ఉండాలి. ఎట్లుండాలి? కన్స్ట్రక్టివ్ వేలో ఉండాలి. అందుకే మన పెద్ద ఆయన చెప్పినారు, క్రిటిసైజ్ ఇన్ ప్రైవేట్, అప్రిషియేట్ ఇన్ పబ్లిక్ అన్నారు కదా. అప్రిషియేషన్ అంతా పబ్లిక్ లో చేయాలి. ఎవరినన్నా విమర్శించాలి అంటే ప్రైవేట్ గా ఆయనకు ఫోన్ చేసి, అరే బాబు నీ సిస్టర్ ఇది పద్ధతికి బాగాలేదు అని చెబితే అది కరెక్ట్ గా ఉంటది. పబ్లిక్ స్పీచ్ లో మాత్రం నెగటివ్ అంశాలకి తావు లేదు ఎట్టి పరిస్థితుల్లో. లెట్ us నాట్ మేక్ ఇట్, ఏమంటారు దాన్ని, అదేదో అంటారు కదా, ఆర్గ్యుమెంట్ కి తీసుకెళ్లిపోతుంది. మనం ఆర్గ్యూ చేయకూడదు, డిస్కస్ చేయొచ్చు అంతే. ఆర్గ్యుమెంట్ ఇస్ టు బ్యాడ్. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ అన్నది ఇట్ ఈస్ టు నో హూ ఇస్ రైట్, హూ ఇస్ రాంగ్. కానీ డిస్కషన్ అన్నది వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఇది గుర్తుపెట్టుకోండి. Can we apply these techniques in interviews? What techniques? Can we apply these techniques? Public speaking techniques? No. Public speaking techniques ఇంటర్వ్యూలో పనిచేయవు. అది వేరు, ఇది వేరు. దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. అది ఇంటర్వ్యూ స్కిల్స్ మీద మనం చెప్పుకోవచ్చు. అంటే కొన్ని ఏమన్నా కామన్ కొన్ని ఉంటాయి వాడవచ్చు తప్ప అన్ని నడవవు. ఇంటర్వ్యూ ఇస్ టోటల్లీ డిఫరెంట్ బికాస్ యు ఆర్ గోయింగ్ టు సీక్ ఎ జాబ్. సో అక్కడ ఇది నడవదు అనమాట. ఎస్, మనం ఒక స్కూల్కి వెళ్తాము, లేకపోతే ఒక కంపెనీకి వెళ్తాము ఇంటర్వ్యూ చేయడానికి. మనకి సిఇఓనో డైరెక్టరో మనతో పాటు 15 minutes ఇంటర్వ్యూ చేస్తారు. అప్పుడు మన వ్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి? సబ్మిసివ్ గానే ఉండాలి. అక్కడ కాన్ఫిడెన్స్ అనేది మళ్ళీ పొడగొట్టుకోకూడదు. స్పీకర్ కి ఒక కాన్ఫిడెన్స్ అన్నది ఉండాలి. పబ్లిక్ స్పీచ్ ఇక్కడ కాన్ఫిడెన్స్ అన్నది ఉండాలి. మళ్ళా కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ వీ షుడ్ నాట్ బి అథారిటేటివ్ గా కాకుండా సబ్మిసివ్ గా ఉండి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో జాగ్రత్తగా విని ప్రశ్నను అర్థం చేసుకొని కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పినప్పుడు మళ్ళీ అథారిటీ అన్నది ఉండాలి. గమనించిన? సో అలా ఉండాలి తప్ప
నంగిగా భయపడుతూ అన్నది చెప్పడానికి వీల్లేదు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాత్రం మనము స్టేజ్ మీద ఏదైతే మెయింటైన్ చేస్తామో అది అక్కడ చేయాల్సిందే. కాకపోతే లాంగ్వేజ్ అన్నది స్మూత్ గా ఉండాలి. మరి మనం ఏదో అక్కడ ఆర్డర్ చేసినట్టుగా ఉండకూడదు. బికాస్ యు ఆర్ డీలింగ్ విత్ ద సిఇఓ, ద హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, హూ ఇస్ గోయింగ్ టు టేక్ యూ యాజ్ ఎన్ ఎంప్లాయీ. కాబట్టి ఎంప్లాయర్ దగ్గర మనం ఒక కొన్ని ఎటికెట్స్ అనేవి పాటించాలి. ఓకే సార్, ఒక సిఇఓనో లేకపోతే డైరెక్టర్నో నువ్వు ఈరోజు ఏం చెప్తావు అని అడుగుతాను ముందే చెప్పేస్తే, మళ్ళా అతను కూర్చుంటే అదే ఇదే నా 15 నిమిషాలు చెప్పేసావు, ఇంకేం మా వాళ్ళకి ఏం చెప్తావు అంటారు. దాన్ని ఎలా మోడ్యులేట్ చేస్తారు? అర్థం కాలేదు. కెన్ ఓకే యూ ప్లీజ్ రిపీట్? ఎస్ సార్. ఇప్పుడు I prepared the subject for about 1 hour or 2 hours, but I finished the whole concept to the audience within just 30 minutes. 1 hour speech గురించి మనం ఎంత పబ్లిక్ స్పీకింగ్ గురించా? yes పబ్లిక్ స్పీకింగ్ లోనా ఇది పాయింట్? అచ్చా ఓకే. అదే మనకి ఆ టైమింగ్ అనేది తెలవాలి. ఇప్పుడు వెన్ వి ప్రిపేర్ దట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో, ఆ కంటెంట్ ప్రిపేర్ చేసినప్పుడు అది నెమ్మదిగా బై దీంట్లో వస్తుంది అనమాట, ఎక్స్పీరియన్స్ తో వస్తుంది. సో నేను ఒక ప్రిపేర్ చేశాను అనుకోండి 2 hours కి కంటెంట్, నేను ఎప్పుడు కూడా 2.5 hours లెక్క పెట్టుకునే చేస్తాను. ఎక్కువే కంటెంట్ ప్రిపేర్ చేస్తాను. దాన్ని లాస్ట్ లో ఎడిట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని పాయింట్లు మిస్, ఇప్పుడు యాక్చువల్ గా 10 పాయింట్లు ఇంకా నేను చెప్పలేదు. సో నా సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉంటుంది. దాన్ని తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి. అందుకే నేను అన్నా, రిహార్సల్ చేసినప్పుడు ఇది క్లారిటీ అన్నది వస్తుంది. ఈ విషయం యూ షుడ్ ఆల్వేస్ రిహార్స్ చేయాలన్నమాట. ఒకవేళ అయిపోయింది అనుకోండి, ఒకవేళ అయిపోయింది, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ సబ్జెక్ట్ మధ్యలోనే అయిపోయింది, ఇంకా యూ హ్యావ్ ఇనఫ్ టైమ్, then you can straight away get into the questions. You start asking questions, otherwise you request other person to ask some questions. Yes. Bharat, you got it? Yes sir, exactly. వాళ్ళనే క్వశ్చన్స్ అడగమని చెప్పాలి. Okay. As a public, మన కంటెంట్ అన్నది క్లియర్ వచ్చేస్తుంది. yes, as a public speaker, can we have a personal political view about politics? Will it risk criticism during the session? నేను అదే అన్నా కదా, పర్సనల్ గా మన మనసులో ఉండాలి, అది బయటికి చెప్పుకోవడానికి వీలు లేదు. Regarding వాళ్ళు political అడిగినా views, సరే చెప్పడానికి వీలు లేదు. okay, పొలిటికల్ వ్యూస్ political, నాట్ ఇన్ పబ్లిక్ స్పీచ్. నో మనం దీంట్లో ఐఎమ్ టాకింగ్, ఏమంటారు దాన్ని, ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ ట్రైనర్స్ ని వీళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. yes, అది అవసరం లేదు. పొలిటికల్ అన్నది రావడానికి వీలు లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ మై పర్సనల్. అక్కడ ఏమవుతుందంటే అక్కడ రప్చర్ మొదలవుతుంది అన్నమాట. మనం అనవసరంగా వాటిలోకి వెళ్ళాము అంటే రప్చర్ మొదలవుతుంది. ఇంకోళ్ళు దాన్ని డిఫెండ్ చేసే వాళ్ళు ఉంటారు, అఫెండ్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ ప్రకారంగా గొడవలు అయిపోతాయి. అది మన బేసిక్ పర్పస్ అనేది సర్వ్ అవ్వదు అక్కడ. సో బెటర్ అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. yes. Sir, Bhanu Pratap Reddy nunchi question. Sir, when I got a last chance to speak in crowd, at the time of audience, audience చాలా రిలాక్స్ గా అయిపోతారు. How should audience get into attention to my words? స్టార్టింగ్ చెప్పాను కదా, యువర్ టేక్ ఆఫ్ ఇస్ నాట్ సో గుడ్. యువర్ టేక్ ఆఫ్ షుడ్ బి వెరీ Yes, sir, గుడ్. end of the section. End of the session. So landing is not good. కాదు సార్, సబ్జెక్ట్ బాగాలేదు. పొద్దు నుంచి సాయంత్రం వరకు 5 ట్రైనర్స్ ఉన్నారు. నాది లాస్ట్. జనానికి ఇంకా నిద్ర వస్తుంది, ఇంటికి పోవాలి. నా మాటలు జనాలు ఎట్లన్నీ ఆకర్షించాలి. అంటే ఫుల్ డే ప్రోగ్రామ్ అయితే? అవును అంకుల్. ఫుల్ డే ప్రోగ్రామ్ అయితే యూ కెన్ ఇన్వాల్వ్ దెమ్ విత్ సమ్ నైస్ వీడియోస్. మంచి వీడియో ప్లే చేయండి, అర్థవంతమైన వీడియోస్, హ్యూమరస్ వీడియోస్, హ్యూమరస్ జోక్స్ చెప్పమనండి. యూ కెన్ ఇన్వాల్వ్ దెమ్. చాలా మంది ఏం చేస్తారంటే ఒక మంచి గేమ్స్ ఆడించండి, టీమ్ బిల్డింగ్ గేమ్స్, లేకపోతే హెచ్ఆర్ రిలేటెడ్ గేమ్స్. చాలా మంది ఏం చేస్తారంటే వన్ వేలో చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, ఇంటరాక్షన్ కి తావు ఇవ్వరు. నేనేమన్నా అంటే మార్నింగ్ డే ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో ఫస్ట్ అవర్ నుంచే ఇంటరాక్షన్ అన్నది చేయాలి. లెట్ దెమ్ టాక్ మోర్. వాళ్ళతో మనం ఎక్కువ మాట్లాడించాలి, మనం అలసిపోకూడదు. నేనైతే ఇదే చేస్తాను. ఐ విల్ ఇన్వాల్వ్ దెమ్, ఐ విల్ కాల్ దెమ్ ఆన్ టు ద డయాస్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. వాళ్ళు అక్కడి నుంచి ఏమైనా అడిగారు అనుకోండి, మనం చెప్తున్న దానికి ఒక మంచి పాయింట్ వచ్చింది సార్ నాకు అంటారు, వాళ్ళనే చెప్పమంటాను. అక్కడే కాదు, స్టేజ్ వచ్చి చెప్పండి, ఇక్కడ ఇంకా బాగా మీ వాళ్ళందరూ వింటారు మిమ్మల్ని. ఆ ప్రకారంగా మనం ఎంగేజ్ చేయాలి. కొంతమంది వినరు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మనం ఎట్లా ఓవర్కమ్ ఫేస్ చేయాలి? ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒకటే చెప్పాలి,
యాక్చువల్ గా మీ కంటెంట్ అసలు వాట్ ఈస్ దట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ అంటే ఏం లేదు సార్. అండ్ మీ ఇబ్బంది వల్ల మిగతా వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని మిగతా వాళ్ళని అడగండి. ఎవరైనా జాగ్రత్తగా వింటున్నారు వాళ్ళు ఏమంటారు, ఒరే బాబు నువ్వు కూర్చోరా అని వాళ్ళే చెప్తారు. అవునా కదా? ఇబ్బంది పెడుతుంటే ఆర్ ఎల్స్ యూ కెన్ టెల్ హిమ్. సో దీస్ ఆర్ ఆల్ యువర్ పర్సనల్ క్వశ్చన్స్. ఐ విల్ డెఫినెట్లీ స్పెండ్ సమ్ టైమ్ విత్ యూ. లెట్ దిస్ ప్రోగ్రామ్ కంప్లీట్. మన సబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చినాక ప్రోగ్రామ్ అయిపోతుంది. మనం ఆమ్నే సామ్నే కూర్చుందాం, ఏమంటారు అని మిగతా వాళ్ళని అడగాలి. అదే కరెక్ట్ సార్, అయిపోయింది. మనం ఎప్పుడు కూడా మనం మెడకైతే చుట్టుకోనికుండా చూసుకోవాలి. ఓకే. Yes sir. This question is from Vasu. During the speech, how our words come in a good flow without any confusions? ప్రాక్టీస్ అంతకు మించి ఏం కాదు. కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, ఇట్ విల్ కమ్. నేను అందుకే కదా ప్రిపరేషన్ చేసుకోవాలి, రిహార్సల్ చేసుకోవాలి అని ఒత్తుకునేది. అందుకే ఒక్కొక్కసారి రాదు, మీరేం దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా జరిగినా సరే నెమ్మదిగా మీరు ప్రాక్టీస్ చేస్తే అది ఆటోమేటిక్ గా మీ మైండే మీకు చెప్పేస్తుంది నెక్స్ట్ ఇది అంతే. అదేం కాదు. హికప్స్ వస్తాయి, మధ్యలో హికప్స్ ఉంటాయి. నథింగ్ టు వరీ అబౌట్ దట్. ఇట్ ఈస్ నాట్ ఏ సీరియస్ థింగ్. Yeah, you can ask the question sir. అడగండి నరసింహారెడ్డి గారు, అడగండి. హలో నరసింహారెడ్డి గారు, అడగండి. గారికి మీకు ధన్యవాదాలు సార్. ఇది సెకండ్ క్లాస్. థ్యాంక్ యూ సార్. సార్ నా క్వశ్చన్ ఏంటంటే సార్, చెప్పండి సార్ ఇప్పుడు అప్కమింగ్ స్పీకర్స్ గా మేము తయారవుతున్నాం కదా. అంటే సబ్జెక్ట్ కాంటెంట్ ఇప్పుడు స్పీచ్ మధ్యలో అంటే కొంత చెప్పిన తర్వాత ఆగిపోతే దాన్ని అక్కడ ఆడియన్స్ లో ఎట్లా మేనేజ్ చేయాలి సార్? అంటే దాన్ని అక్కడ అంటే మధ్యలో మీకు బ్రేక్ వచ్చింది అనుకోండి, అప్పుడా సబ్జెక్ట్ అంటే కొత్త వస్తున్నాం కాబట్టి సబ్జెక్ట్ కంటెంట్ ప్రిపేర్ అయిపోయినా కానీ వెరీ ఈజీ. మధ్యలో మీకు ఆగిపోయింది, పాజ్ వచ్చేసింది. పాజ్ వచ్చి ఈ విషయాన్ని బట్టి మీరు ఏం నేర్చుకున్నారు అని ఒకరిద్దరిని లేపండి, ఇటు అటు ఒకరిద్దరు. నేను ఏదైతే కంటెంట్ చెప్పానో ఇప్పటి వరకు దాని గురించి మీరు మీ యొక్క ఆలోచన ఏంటి అని స్టార్ట్ ఇన్వాల్వ్ దెమ్ అగైన్. ఏదైనా వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళు మాట్లాడుతుంటారు, ఈ లోపు యూ కెన్ గెట్ దట్ అనదర్ లింక్ అన్నది వచ్చేస్తుంది. అలాగే సార్ గాబరా పడకూడదు పరిస్థితి, ఎమోషన్స్. ఓకే సార్ ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు కొటేషన్స్ కానీ ఈ మధ్య పద్యాలు లాంటివి కానీ కొంచెం ఎక్కువగా గుర్తుండడానికి ఏమైనా టెక్నిక్ సార్? కంఠపాఠం చేయాలంటే పద్యాలు అంతే. తర్వాత ఇంకో విషయం అండి, ఇడియమ్స్. ఇంగ్లీష్ లో మనం మాట్లాడుతున్న ఇడియమ్స్ మీద పట్టు ఉండాలండి. చాలా మంది మనం ఇంగ్లీష్ మాట్లాడతాం కానీ ఇడియమ్స్ మీద పట్టు ఉండదు. ఇడియమ్స్ అని మీరు కొడితే వస్తుంది. ఇట్స్ బీన్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే ఏం అర్థమైంది చెప్పండి? ఇట్స్ బీన్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. అసలు ఏంటి లింక్ దానికి? రైన్ ఏంటి, క్యాట్ ఏంటి, డాగ్ ఏంటి? సార్ ఇట్స్ కాల్డ్ ఇడియం. అంటే హెవీగా పొద్దుగాల నుంచి వర్షం పడతానే ఉంది అని చెప్పడం. సో ఇడియమ్స్ మనం ఎక్కువైతే వాడుతున్నామో ఈ ఎలైట్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో దే విల్ రిసీవ్ ఇట్ ఇన్ ఏ వండర్ఫుల్ వే. అరే ఈస్ గాట్ దట్ కమాండ్ ఓవర్ దిస్ లాంగ్వేజ్. సో ఇడియమ్స్ మీద మనకు పట్టు కూడా పెంచుకుంటే బాగుంటుంది. టఫ్ లాంగ్వేజ్ కాదు ఇది. ఇడియమ్స్ అన్నది సింపుల్ లాంగ్వేజ్, చాలా మంది రిసీవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. భరత్ కుమార్ గారు మాట్లాడండి. భరత్ కుమార్ గారు. హలో భరత్, మీరు వాళ్ళని అన్మ్యూట్ చేయలేదు శెట్టి గారు. చేశాను సార్. Now it's okay sir. I'm very excited for today's speech sir, for talking to you sir. From my side there are 3 questions from you sir. First one is don't copy others. Can you tell me the example that one? And second one is how to develop a good content for the beginners when he was going to public speaking. Third one, after reaching some point as a speaker గర్వం అనేది మనకు ఉండదు. ఒక స్టేజ్ లోకి వచ్చిన తర్వాత మనకు గర్వం అనేది వస్తుంది. మనకు గర్వం అనేది వస్తుంది. ఎందుకంటే ఆ పుస్తకాలు చదవడం ద్వారా లేదా మనకు పేరు వచ్చిందని ఒక గర్వం అనేది వచ్చేస్తుంది ఒక స్టేజ్ లో. సో ఆ గర్వం తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి?
ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారు? ఫస్ట్ క్వశ్చన్ డోంట్ కాపీ అదర్స్ ఎగ్జామ్. కాపీ చేస్తే డోంట్ కాపీ ఏమవుతుందంటే అదర్స్ మనలో ఉన్న ఎగ్జామ్. ఇండివిజువాలిటీ అన్నది పోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు సింపుల్ గా చెప్తానండి, మన తెలుగు సినిమా కామెడియన్స్ గురించి చెప్తాను. ఓకే, ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ స్టైల్. గమనించిండ్రా? బ్రహ్మానందం గారు కానివ్వండి, లేకపోతే వైఎస్ నారాయణ గారు కానివ్వండి, వేణు మాధవ్ కానివ్వండి, ఆలీ గారు కానివ్వండి, దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. గమనించిండ్రా? ఇవి చాలా మంది పేర్లు నాకు గుర్తులేవు. సో వాళ్ళందరికీ కూడా దే హ్యాడ్ దేర్ ఓన్ ఇంపాక్ట్. ఇప్పుడు వచ్చే మన కొత్త కామెడియన్స్ కానీ, కామెడియన్స్ అందరినీ కూడా లేదా హీరోస్ అందరినీ కూడా ఇమిటేట్ చేసి ఎవరైతే ఉన్నారో, ఇమిటేట్ చేసిన వాళ్ళు తెర మరుగైపోయినారు. మీరు గమనించారో లేదో, ఎక్కడైనా సరే ఇమిటేట్ చేయడం వల్ల మీరు ఎలా ఉన్నా మీ సొంత టాలెంట్ అన్నది ఉన్నప్పుడే జనాలు రిసీవ్ చేసుకుంటారు. మనం ఏమనుకుంటామంటే నా స్టైల్లో చెప్తే జనాలు ఇంప్రెస్ కారేమో అని ఇంకొకళ్ళని తీసుకొచ్చి వాళ్ళలో మనం పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటాం. అట్లా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కాపీ క్యాటింగ్ పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్. రెండవది, నెగిటివ్ చెప్పే వాళ్ళు కూడా ప్రజలకు నచ్చరు. చాలా మంది ఇంకొకరిని కామెంట్ చేస్తూ ఉంటారు, వాడిని తిడుతుంటారు, వీడిని తిడుతుంటారు. అది జనాలు గమనిస్తున్నారు అన్న ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉండదు. సో వాళ్ళు కూడా స్లోలీ దే విల్ బి బ్రష్డ్ అసైడ్. ఆ తర్వాత రెండో ప్రశ్న ఏమన్నారు? సెకండ్ క్వశ్చన్ భరత్. గర్వం అన్నారు కదా, ప్రైడ్ అన్నది ఎందుకు ఉండకూడదు? ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి. మనం ఉన్నదే వ్యక్తిత్వ వికాసము అంటాము, లేదా మేనేజ్మెంట్, పీపుల్స్ మేనేజ్మెంట్ అంటాము, లేదా ఒక లీడర్షిప్ గురించి మాట్లాడతాము, ఎథిక్స్ వాల్యూస్ గురించి మాట్లాడతాము. ఇట్లా మాట్లాడినప్పుడు వి షుడ్ నెవర్ హ్యావ్ ద కైండ్ ఆఫ్ ప్రైడ్. ప్రైడ్ అన్నది జనాలు గమనిస్తారండి. మనం అనుకోవచ్చు పీపుల్ ని నాట్ అబ్జర్వ్ అని. ప్రతి మూమెంట్ కూడా జనాలు మనల్ని చూస్తూ ఉంటారు. స్టేజ్ ఎక్కినప్పటి నుంచి, మన మాట మొదలు పెట్టినప్పటి నుంచి మన ఎండింగ్ వరకు జనాలు మనల్ని గమనిస్తూ ఉంటారు. ఆ విషయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. వి షుడ్ ఆల్వేస్ బిహేవ్ లైక్ లెర్నర్. వి ఆర్ రెగ్యులర్ లెర్నర్స్ అన్న భావనే ఉండాలి. అంతా ఒకటి. ఇంకోటి, ప్రేమతో మనం పలకరించాలి. ప్రేమ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు గమనించే ఉంటారు, మా ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ ఎక్కడ కూడా ప్రేమ అన్నది మేము ముందు పెట్టుకుంటాం, మిగతావన్నీ సెకండరీ. సో గర్వం అన్నది ఉండకూడదండి. ఒక పబ్లిక్ స్పీకర్ కి గర్వం అన్నది ఎట్టి పరిస్థితుల్లో ఉండటానికి వీల్లేదు. అదే మనల్ని ఒక రోజు కింద పడేస్తుంది. భరత్, రెండో క్వశ్చన్ ఒకసారి అడగరా? సెకండ్ క్వశ్చన్ ఏంటండి? భరత్ గారు లీవ్ అయ్యారు సార్. భరత్ కుమార్ అనే వ్యక్తి లీవ్ అయ్యారు సార్. ఇప్పటి వరకు మనం అడిగిన అన్ని క్వశ్చన్స్ కూడా మీరు సమాధానాలు చెప్పడం జరిగింది సార్. ఒక క్వశ్చన్ మిస్ అడిగిన భరత్ గారు మిస్ అయ్యారు సార్. కంటెంట్ అన్నది ఎట్లా చేయాలి? ఎస్, ఎవరు టైప్ చేశారు. సో కంటెంట్ అంటే ఇప్పుడు మీరు కొత్త పాత్ర నింపేదాన్ని, మేము కూడా కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటాం. సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో పిల్లలకి కెరియర్ గురించి చెప్పాలి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ప్రిపేర్. ఎక్కడ 10th తర్వాత ఏం చేయాలి, దీనికి ముందు మన హోంవర్క్ అనేది ఎలా చేయాలి, 10th తర్వాత మన ఆలోచనలు ఏ ప్రకారం ఉండాలి, ఎగ్జామినేషన్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అదొక టాపిక్ అనుకుందాం. ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది అది సంవత్సరం ముందే జరగాలి. 10th నుంచి వచ్చినప్పుడే జరగాలి. Day 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ తర్వాత ఎగ్జామ్ ముందు చేయకూడని పనులు, ఎగ్జామ్ రోజు చేయకూడని పనులు, ఆ తర్వాత ఎగ్జామ్ తర్వాత చేయకూడని పనులు, చేయాల్సిన పనులు, డూస్ డోంట్స్, ఈ ప్రకారంగా ముద్దుగా కంటెంట్ తయారు చేసుకుంటే అది హ్యాపీగా ఎక్కించే అవకాశం ఉంది. ఇట్స్ వెరీ ఈజీ. కంటెంట్ ప్రిపరేషన్ ఇస్ వెరీ ఈజీ. కాకపోతే మన మైండ్ లో అది మెలగాలి. ఏ ప్రకారంగా మొదలు పెట్టాలి, ఏ ప్రకారంగా క్లోజ్ చేయాలి, ఏ చెప్తే ఉపయోగపడుతుంది అన్న విషయం మనం అదర్ పర్సన్. ఇందాక నేను కూడా పాయింట్ లో చెప్పాను, ఐ షుడ్ గెట్ ఇన్ టు ద అదర్ పర్సన్ షూస్ ఇన్ ఆర్డర్ టు జస్టిఫై మై ప్రోగ్రామ్. సార్, రవికుమార్ గారు ఫ్రమ్ బెంగళూరు మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తుందండి, మాట్లాడగలరు. వేణుగోపాల్, సారీ, రవికుమార్ గారు ఫ్రమ్ బెంగళూరు మిమ్మల్ని అన్మ్యూట్ చేయడం. నమస్తే సార్. నమస్తే రవికుమార్ సార్, చెప్పండి.
సార్ ఎక్స్ట్రాడినరీ స్పీచ్ సార్. మిమ్మల్ని అభినందించేంత పెద్దవాళ్ళం కాదు, మీరేంటి అయ్యో అంటే మాకు తెలుసు. ఆ, చాలా ఎక్కువ సమయం, మోర్ దాన్ 2 hours, ఐ థింక్ ఆల్మోస్ట్ 2 hours స్పెండ్ చేసేసారు మా గురించి. మా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నా క్వశ్చన్ ఏమిటంటే, ఇప్పుడు ప్రొఫెషనల్ గా మనం ఏదైనా ఆడిటోరియంలో స్పీచ్ చేసేటప్పుడు audience will be a different group of people, like colleagues will be there, senior people will be there, and on the dais also seniority level equal గా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది మోస్ట్ సీనియర్ కూడా ఉంటారు. వీళ్ళు అడ్రస్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే, ఆడియన్స్ పర్టికులర్ గా సీనియర్స్ జూనియర్స్ ఉంటారు కదా, జస్ట్ వాళ్ళని అంటే మనం మీటింగ్ కానీ స్పీచ్ కానీ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాగా స్టార్ట్ చేయాలి, వాళ్ళని అడ్రస్ చేయాలని సార్. సార్, వాళ్ళు సీనియర్లు అవ్వచ్చు, జూనియర్లు అవ్వచ్చు, మీకన్నా పై ఆఫీసర్లు అవ్వచ్చు, మీకన్నా బాగా చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, మీకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు వచ్చి ఎవరైనా అవ్వచ్చు. దే ఆర్ యువర్ ఆడియన్స్ అంతే. డాక్టర్ కదా ఒక పేషెంట్ ని ఆపరేట్ చేసినప్పుడు ఈజ్ ఎ పేషెంట్. ఇట్ కుడ్ బి ఎనీబడి, ఇట్ కుడ్ బి ఎ విఐపి, ఇట్ కుడ్ బి ద ప్రెసిడెంట్ ఆఫ్ ద నేషన్, బట్ ఫర్ ఎ డాక్టర్ ఈజ్ ఎ పేషెంట్. అంతే కదా. సో మనకు కూడా వాళ్ళ ఆడియన్స్ అంతే. సో మనం ప్రొఫెషనల్ వేలోనే వెళ్ళిపోవాలి. వెన్ మై బ్రదర్, మా అన్న ఈజ్ ఎ వెరీ గుడ్ స్పీకర్, ఈజ్ ఎ డాక్టర్, మెడికల్ డాక్టర్, బట్ ఈజ్ ఎ గుడ్ స్పీకర్. కానీ నన్ను పిలిచినప్పుడు డయాస్ మీద, మేము ఇద్దరం ఒకే డయాస్ లో ఒకసారి చేసాం, పిలిచినప్పుడు వేణుగోపాల్ గారు అంటాడు. ప్రొఫెషనల్. మేము ఇంట్లో ఒరే అని మాట్లాడుకుంటాం. సో అక్కడ అది కాదు మనకు ముఖ్యం. ఆడియన్స్ ఇస్ అన్ ఆడియన్స్. యూ హ్యావ్ టు బి ఏ ప్రొఫెషనల్ అంతే, వేరే మాట లేదు. మొన్న ఎక్కడో చదివాను, ఒక బిడ్డ ఒక కూతురు ఐపీఎస్ ఆఫీసర్ అయిందట, తండ్రి అది అక్కడే స్టేషన్ లో కానిస్టేబుల్ అంట. సో తండ్రి ఏం చేశారు, ఆవిడికి సెల్యూట్ చేశారు. ఇదంతే ప్రొఫెషనల్, అది ప్రోటోకాల్ ని మనం పాటించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దాదాపు 1 గంట 50 నిమిషాలు, అంటే దాదాపు 2 గంటల పాటు మీరు మాకు సమయాన్ని కేటాయించడం మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీకు ఈ సమయాన్ని కేటాయించినందుకు. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళు, పాల్గొన్న వాళ్ళ యొక్క విషయం ఏంటంటే సార్, మన ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేటువంటిది లాక్డౌన్ లెర్నింగ్ లో భాగంగా వెబినార్ సెమినార్స్ చేస్తూ ఈరోజు భారతదేశం వైపు ప్రపంచం అంతా ఏ విధంగా అయితే చూస్తుందో, రేపు మాట్లాడేటువంటి వక్తలు కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి రావాలన్నటువంటి ఒక సత్సంకల్పంతో, సదుద్దేశంతో మన ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేటువంటిది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పబ్లిక్ స్పీకింగ్ ద్వారా వక్తలను తయారు చేయడం జరుగుతుంది సార్. ప్రస్తుతం యాజ్ ఏ ట్రైనర్ గా నా పర్యవేక్షణలో ఒక 60 మంది ట్రైనర్స్ కావడం జరిగింది. 60 మందిని క్వాలిటీ ప్లస్ క్వాలిఫైడ్ గా చేయడం జరిగింది సార్. అందులో భాగంగానే ఇంకా ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నటువంటి బ్యాచెస్ వాళ్ళంతా కూడా ఈరోజు దాదాపు 100 మంది వరకు మన క్లాసు కంటిన్యూగా ఫాలో అవుతా ఉన్నారు సార్. వీళ్ళని వక్తలుగా తయారు చేస్తూ, బిఫోర్ ఇప్పుడు మనం కలెక్టర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తే కదా, మెయిన్ ఎగ్జామ్ కన్నా ముందు ప్రిలిమ్స్ ఏ విధంగా అయితే ఉందో, వీళ్ళని ట్రైనర్స్ గా చేయాలన్నటువంటి సమయంలో, వీళ్ళని ట్రైనర్ గా చేయాల్సినటువంటి సమయంలో యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్స్ గా మనం తయారు చేస్తా ఉన్నాం సార్. అందులో భాగంగానే గంప నాగేశ్వరరావు సార్ యొక్క పర్యవేక్షణలో మీలాంటి వాళ్ళ గెస్ట్ ఫ్యాకల్టీ సహాయ సహకారాలతో మనం అందరం కూడా వక్తలు తయారు చేయగలుగుతున్నాం సార్. ఎక్స్పెషల్ గా నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, మీరు అద్భుతంగా తెలుగులో పద్యాలు వాడతారు కాబట్టి ఒక్క పద్యంతో మనం ఎండ్ చేద్దాం సార్. ఒక్కసారి ఒక పద్యాన్ని ఏదైనా మీరు ఆలపిస్తారు. ఇప్పుడు పద్యం వద్దు, ఇప్పుడు చిన్నప్పుడే. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 అంటారు కదా. సహనా భవతు అంటే అందరికి నేను చెప్పేది ఒకటే, సమిష్టిగా ఉందాము. గురువులము, శిష్యులము, వాళ్ళు వీళ్ళని కాదు, మనం సమిష్టిగా ఆలోచించి ఏకంగా ఒకే రూట్ లో మనం కదిలాము అంటే, మిగతా విషయాలను పక్కన పెట్టేసి, ఎవరు ఏమనుకుంటున్నారో అన్నది పక్కన పెట్టేసి, మన యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని గుర్తు పెట్టుకొని 10 మందికి మంచి చెయ్యాలి అన్న ఒక ఆలోచనతో ఈ పని చేస్తున్నాం. కాబట్టి దాని మీద దృష్టిని పెట్టేసి సమిష్టిగా యాజ్ ఎ టీమ్, ఇది ఒక్కళ్ళతో అయ్యేది కాదు, టుగెదర్ వీ కెన్ అచీవ్ మోర్ అని ఉంది కదా. టీమ్ తో మనం కలిసి చేద్దాం. సో ఆ యొక్క శ్లోకం యొక్క అర్థం ఇది కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా దాన్ని పాటించుకొని ముందుకు వెళదాం అన్నది నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. చాలా సంతోషంగా 3 సార్లు విన్నాను. అయ్యా చూస్తేనే Great. Salutes. Thank you so much. అందరూ బాగా. Bye. Right on. Bye. Thank you. Please. Thank you so much, sir. Thank you for your blessings. Thank you for accepting this. Thank you. God bless you. Thank you so much, sir. Thank you, Guruji. Thank you so much.